పరిశుద్ధ గ్రంథం ఉన్నట్టు వారు అందరూ తీసుకోండి. రాజుల 2వ గ్రంథము, రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 8, 9 వచనాలని చదువుకుని చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళదామండి. సిరియా రాజు ఇశ్రాయేలీలతో యుద్ధము చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచుదమని చెప్పాను. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానము పంపి, ఫలాని స్థలమునకు నీవు పోవద్దు, అచ్చటికి సిరియన్లు వచ్చి దిగి ఉన్నారని తెలియజేసెను గనుక. మరొకరు పురుషుల్లో చదువుదామండి. 10వ వచనం వరకు కూడా చదువుదాం. 3 వచనాలు స్పష్టంగా చదవాలి, స్పష్టంగా. సిరియా రాజు ఇశ్రాయేలీలతో యుద్ధము చేయవలనని నేను చెప్తాను, అందరూ చెప్పండి, సరేనా? పురుషులు స్త్రీలు కూడా అందరూ చెప్పండి. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 8, 9, 10 వచనాలు. సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచుదామని చెప్పాను. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేల్ రాజునకు వర్తమానము పంపి, ఫలానా స్థలమునకు నీవు పోవద్దు, అచ్చటికి సిరియనులు వచ్చి దిగి ఉన్నారని తెలియజేశాను గనుక సిరియా రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకుని తన వారిని రక్షించుకునెను. ఇలాగూ మాట మాటకి జరుగుచూ వచ్చినందున. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమా నమ్మకము కలిగిన దేవా, కృపా కనికరము గల తండ్రి, సర్వాధికారి సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు జరిగిన ఆరాధన అంతటినీ కూడా మీరు ఎంతో ఆశీర్వాదకరంగా జరిగించుకున్నారు. అందుని బట్టి కృతజ్ఞతలు తండ్రి. మరొకసారి ఇదిగో నీ వాక్య భాగం చదివి ప్రభా ఈ వాక్యము కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుండగా వాక్య సారం ప్రభా మా హృదయాల్లో వెదజల్లబడడానికి ఆత్మ నడిపింపునివ్వండి, పరిశుద్ధాత్మ సహాయము దయచేయండి దేవా. మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని మరి కొద్ది సమయం మరి శ్రద్ధ కలిగి విందామండి. నిద్ర వస్తుంది అన్నట్టు వారు హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. మీరు చాలా చక్కగా వింటున్నారు. వినుటలో శ్రద్ధ కలిగి ఉండమని యేసు ప్రభు చెప్తున్నాడు. నిజమే, దేవుని పిల్లలు మరి ఎంత బాగా వింటే మన ఆధ్యాత్మిక జీవితాలు అంతగా బాగుపడతాయి. దేవుని వాక్యాన్ని వినే విషయంలో శ్రద్ధ లేకపోతే మనం ఎంతకాలం నుండి దేవుని సందుకు వస్తున్నప్పటికీ కూడా వాక్యపు ఆశీర్వాదాన్ని ఎప్పటికీ కూడా మనము పొందలేం. వాక్యములో ఎంతో గొప్ప ఆశీర్వాదం ఉంది. వాక్యము చాలా బలమైందని, వాక్యములో ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు జరిగినాయని మనం గడిచిన కాలాల్లో ఎన్నోసార్లు మనము వింటూ వచ్చాం. అలాంటి దివ్యమైన వాక్కు మన హృదయంలో పడితే ఆ మాట మనల్ని ఎంతగానో బలపరుస్తుంది, శారదీస్తుంది, ఆదరిస్తుంది. దేవుడు ఎవరికి ఏ కోణంలో మరి మాట్లాడాలో దేవుడికి తెలుసు. దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవుడు అంతరంగాల్ని ఎరిగిన దేవుడు. మనమైతే మనుషులుగా మరి మనం పై రూపాలు చూస్తాం, కానీ దేవుడు అంతరంగాలు ఎరిగిన దేవుడు. కాబట్టి ఎవరు కూడా డిస్టర్బెన్స్గా ఉండొద్దు. మరి వాక్యానికంటే ముందుగానే సండే స్కూల్ వదిలేయాలి. వాక్యం ప్రారంభించినప్పుడు సండే స్కూల్ వదిలితే ఇక్కడ మరి పిల్లలు రావడం వెళ్ళడం కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఇది గమనించి మరి వాక్యానికి ఒక 5 నిమిషాల ముందే ఆ సండే స్కూల్ని రేపటి వారం నుంచి అలాగా మరి వదలాలని, ఎవరి పిల్లల్ని వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకోండి జాగ్రత్తగా. మరి పిల్లల డిస్టర్బెన్స్ లేకుండా కొంచెం మీరు ఎవరి పిల్లలని జాగ్రత్తగా చూసుకోవాలని మీకు మరొకసారి మనం చేస్తున్నాను. దేవుని స్తోత్రం. త్వరగా వచ్చి పిల్లలు కూర్చోబెట్టి, సండే స్కూల్ టీచర్ ఏరి త్వరగా కూర్చోబెట్టేయండి తీసుకొచ్చి. దేవుని వాక్యంలో మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో మనం చూసినట్లయితే
రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 8-9 వచనాల్లో మన ఈ సంఘటన చాలాసార్లు మనము మరి చదివి ఉంటాము, విని ఉంటాం. కానీ ఈరోజు దేవుడు పరిశుద్ధాత్ముడు మరొక క్రొత్త కోణంలో నుంచి దేవుడు మనతో మాట్లాడినట్లుగా దేవుని మాట ప్రభువా నాతో మాట్లాడు అని నీవు అలాంటి తలంపు నీ మనసులో కలిగి ఉంటే దేవుడు తప్పనిసరిగా ఈరోజు మరొక క్రొత్త కోణంలో నుంచి దేవుడు మాట్లాడతాడు. దేవుడు స్తోత్రం. పరిశుద్ధ లేఖనాల్లో ఇక్కడ మనం చదువుకున్న ఈ సంఘటన మనం చూసినట్లయితే సిరియా సైన్యము, సిరియా రాజు ఇశ్రాయేలీల ప్రజల మీదకి, ఇశ్రాయేలీల దేశం మీదకి, ఇశ్రాయేలీల రాజ్యం మీదకి సిరియా రాజు మరి యుద్ధం చేసి ఆ ప్రజల్ని మరి చేజిక్కించుకోవాలి, ఇశ్రాయేల్ ప్రజల్ని చేజిక్కించుకోవాలి, ఇశ్రాయేలీయ దేశాన్ని, ఆ రాజ్యాన్ని నేను ఆక్రమించుకోవాలి అని సిరియా రాజు మాట మాటకి ఇశ్రాయేలీలతో యుద్ధం చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడంటండి? ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆలోచన చేసి యుద్ధానికి సిరియా సైన్యాన్ని పంపుతూ వస్తున్నాడు. తూర్పు వైపు సైన్యాన్ని పంపుతుంటే ఇశ్రాయేలీల ప్రజలు ఆ తూర్పు వైపు యుద్ధం మరి వాళ్ళ మీదకి శత్రు సైన్యం రాకుండా వారు ముట్టడి దెబ్బ వేసుకుంటున్నారు. దేవుని స్తోత్రం. అలాగే పడమటి తట్టు, అలాగే దక్షిణం తట్టు, ఉత్తర తట్టు, 4 తట్లు కూడా ఎటు వెళదామన్నా కానీ, ఎటువైపు ఏమండి ఆ శత్రు సైన్యం ఇశ్రాయేల్ మీదకి వద్దామన్నా కానీ ముందుగానే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇశ్రాయేల్ ప్రజలు ముందుగానే ఆ సైన్యానికి చేజిక్కించుకోకుండా తమ పట్టణాన్ని కాపాడుకోగలుగుతున్నారు. దేవుని స్తోత్రం. అయితే ఈ విషయం సిరియా రాజుకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే సిరియా రాజు దొంగ దెబ్బ కొట్టాలనుకుంటున్నాడు. ఏ దెబ్బ? దొంగ దెబ్బ అంటే ఏంటి ఏమండి? చెప్పా చేయకుండా, యుద్ధం ప్రకటించకుండానే యుద్ధానికి రావాలని. ఇలాగా వీళ్ళు అనేక సార్లు ఈ సిరియా రాజు సైన్యంతో ఆలోచన చేసి ఇశ్రాయేల్ మీద పంపిస్తూ వచ్చాడు. కానీ ఎన్నిసార్లు ఈ సిరియా సైన్యం వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు కట్టుదిట్టంగా ఆ యుద్ధానికి, ఆ పోరాటానికి అవకాశం లేకుండా వాళ్ళు చక్కగా ఆ పట్టణాన్ని కాపాడుకుంటున్నారు. అయితే ఈ సిరియా రాజుకి అర్థం కాలేదు. ఏంటి, ఇన్నిసార్లు వీళ్ళ మీదకి యుద్ధం వెళ్తున్నాను, ఇన్నిసార్లు వీళ్ళ మీదకి పోరాటానికి పంపిస్తున్నాను, కానీ వీళ్ళేం చేస్తున్నారు? తమ పట్టణాన్ని కాపాడుకుంటున్నారు. మేము చొరబడకుండా మాకు అవకాశం వాళ్ళు ఇవ్వట్లేదు. అసలు మేము ఇక్కడ ఆలోచన చేసుకుంటుంటే ఈ సిరియా దేశంలో సిరియా రాజు సైన్యంలో కోటలో ఆలోచన చేసుకుంటే ఇశ్రాయేల్ ప్రజలకు ఎలా తెలిసిపోతుంది అని అక్కడ సిరియా రాజు తన సైన్యంతో అంటున్నాడు, ఇదిగో మీలో మొత్తానికి ఎవరో ఒక గూఢచారు ఉన్నాడు. ఎవరున్నారు? గూఢచారు ఉన్నాడు. కాబట్టి ఇక్కడ గూఢచారు అంటే ఏంటి? ఇక్కడ వార్తలు అక్కడ చారేసే ఆయన ఎవరో ఉన్నారు, ఎవరో గూఢచారు ఉన్నాడు. కాబట్టి ఎవరో చెప్పరాదా, ఎవరో అసలు అంటుంటే అందులో ఒక తెలివైన ఆయన ఏమంటాడంటే, ఏమండి, ఒక తెలివైన ఆయన అంటాడు, లేదండి మనలో గూఢచారులు ఎవరు లేరు, ఆ పట్టణంలో దైవజనుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎవరున్నారు? దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు మీరు ఏమైతే ఇక్కడ ఆలోచన చేస్తున్నారో ఆ ఆలోచనలన్నీ కూడా ముందుగానే ఆ దైవజనుడికి దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ దైవజనుడు మరి ఆ రాజుకు తెలియజేస్తున్నాడు, అక్కడ దైవజనుడు ఉన్నాడు అని ఈ సిరియా రాజుతో ఆ సైన్యంలో అక్కడ చెప్తూ ఉంటాడు. ఇది సంఘటన. అయితే నేను అవసరం వచ్చినప్పుడు నేను చదివిస్తాను. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, నిజమే ఈ సిరియా సైన్యం వలె అపవాది కూడా తన సైన్యముతో
ఏమండి, మనమంట పోరాడునది శరీరులతో కాదు, మనం ఎవరితోటట? దురాత్మ సమూహము. ఏమండి, నీ మీద పోరాడే గొప్ప సమూహము ఈ భూమి మీద ఉంది. ఏమండి, శత్రువైన సాతాను నీ మీద పోరాడటానికి, నీ మీద పోరాడి నీలో ఉన్న పరిశుద్ధతను పాడు చేయడానికి, నీలో ఉన్న ప్రార్థనా జీవితాన్ని పాడు చేయడానికి, నీలో ఉన్న భక్తి జీవితాన్ని పాడు చేయడానికి, నీ కుటుంబాన్ని పాడు చేయడానికి సాతానుడు ఆలోచన చేస్తూ ఉంటాడు. ఏం చేస్తాడమ్మా? ఆలోచన చేస్తూ ఉంటాడు. ఎందుకంటే అపవాది పాడు చేసేవాడు. ఎవరిని మృంగుదామా అని వెతకుతూ అంటే ఎవరు దొరుకుతారా, ఎవరు కుటుంబాల మీదకి వెళదామా, ఎవరి జీవితాల మీదకి వెళదామా అని వాడు ఎప్పుడూ కూడా ఈ లోకంలో వెతకుతూ సంచారం చేస్తున్నాడంట. నీ మీద పోరాడడానికి, ఏమండి, నీ యొక్క ఆధ్యాత్మిక జీవితం మీద పోరాడడానికి, నీ కుటుంబంపై పోరాడడానికి, నీ భక్తి జీవితంపై పోరాడటానికి ఎప్పుడూ కూడా వాడు పొంచే ఉన్నాడు. ఎలా ఉన్నాడమ్మా? పొంచి ఉన్నాడు. దేవుని పిల్లలమైన మనపై వాడు పోరాటం, ఏమండి, చేయటానికి వాడు ఆలోచన చేస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు ఆ సిరియా సైన్యము ఇశ్రాయేలు ప్రజలు ఆ రాజ్యాన్ని, ఆ పట్టణాన్ని పాడు చేయాలని ఎలాగైతే ఆ సిరియా రాజు ఆలోచన చేస్తున్నాడో, అలాగే సాతానుడు కూడా ఏం చేస్తున్నాడు? ఎవరిని మింగుదామా, ఎవరిని పట్టుకుందామా, ఏ కుటుంబాలను కూలగడదామా, ఎవరి భక్తి జీవితాన్ని పాడు చేద్దామా, ఎవరు పరిశుద్ధతను పాడు చేద్దామా, ఎవరు ప్రార్థనా జీవితాన్ని పాడు చేద్దామా, ఎవరిని వెనక్కలాగుదామా అని అపవాది ప్లాన్ చేస్తూ ఉన్నాడు. అయితే ఈ యొక్క దైవజనుడైన ఎలీషా ఆ పట్టణాన్ని, ఏమండి, ఎలాగైతే కాపాడాడో మనం కూడా, ఏమండి, వాడి యొక్క ఆలోచనలు పసిగట్టి, దేవుని స్తోత్రం, ఏం పసిగట్టి? వాడి ఆలోచనలు పసిగట్టి, వాడి ఆలోచనలు ఎరిగిన వారిగా పౌలు గారు అంటాడు ఒక మాట, మీరు సాతాను తంత్రములు ఎరగని వారు కారు. దేవుని స్తోత్రం. ఏమండి, అపవాది తంత్రాలని మనం ఎరిగిన వారిగా ఉండాలి. అంటే ఎరిగిన వారిగా ఉండాలంటే మనం కూడా, ఏమండి, ఆ రోజున ఆ దైవజనుడు ఆత్మపూర్ణుడై ఏ విధంగా తమ పట్టణాన్ని కాపాడాడో, ఈ రోజున మనము దేవుని ఆత్మ కలిగిన వారిగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఏ ఆత్మ? దేవుని ఆత్మ. దేవుని ఆత్మ ఉన్న చోట దురాత్మ ఉండలేడు. ఏమండి, ఎక్కడ? దేవుని ఆత్మ ఉన్న చోట ఎవరు ఉండలేరు? దురాత్మ ఉండలేడు. దురాత్మను పారద్రోలాలంటే ఇప్పుడు శత్రువును పారద్రోలుతున్నాడు. అక్కడ సిరియా సైన్యం వస్తుంది, కానీ పట్టణం మీదకే రాలేకపోతున్నారు. ఎందుకంటే అక్కడ ఆత్మపూర్ణుడు ఉన్నాడు. ఏమండి, అలాగే నీవు కూడా దేవుని ఆత్మతో ఎప్పుడైతే నింపబడుతూ ఉంటావో, దేవుని ఆత్మతో నింపబడినప్పుడు శత్రువు ఆలోచనలన్నీ కూడా నువ్వు పసిగడతావు. దేవుని స్తోత్రం. దేవుని ఆత్మతో నింపబడినప్పుడు నీ కుటుంబం శత్రు బారిన పడకుండా కాపాడుకోగలుగుతావు. ఏమండి, దేవుని ఆత్మతో నీవు నింపబడినప్పుడు నీ ప్రార్థనా జీవితాన్ని కాపాడుకుంటావు. దేవుని ఆత్మతో నువ్వు నింపబడినప్పుడు నీ పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటావు. దేవుని ఆత్మతో నువ్వు నింపబడినప్పుడు నీ భక్తి జీవితాన్ని, నీ ఆత్మీయతను నువ్వు కాపాడుకోగలుగుతావు. దేవుని స్తోత్రం. కనుకనే నీవు దేవుని ఆత్మతో నింపబడాలి. దేవుని ఆత్మతో నింపబడాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఏమండి, దేవుని ఆత్మతో నింపబడాలంటే నువ్వేం చేయాలి? చూడండి, లూకాసు వార్త 11వ అధ్యాయము 11
లూకాసు వార్త 9వ అధ్యాయము 11వ అధ్యాయం 9వ వచనం చూడండి. అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును. చూడండి, ఇక్కడ అంటాడు అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగుడి మీకు ఇయ్యబడును అన్నాడు కదా. ఈ మాటను బట్టి ఎన్నో అడుగుతూ ఉంటాం. ప్రభువా, నా కుటుంబం, నా బిడ్డలు, నా ఆరోగ్యం, ఇలాగా ఎన్నెన్నో అడుగుతూ ఉంటాం. కానీ ఆ చివరి మాట అంటాడు కదా, చెప్తూ ఈ మాటలు స్వయంగా యేసు ప్రభు చెప్తున్నాడు. చెప్తూ అంటాడు. 13వ వచనం చదవండి. అందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. దేవుని స్తోత్రం. ఏమండి, తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అంటే ఏంటి? ఎంతో నిశ్చయముగా అంటే ఖచ్చితంగా. ఏమండి, నీవు దేవుని ఆత్మ కొరకు ఆశ కలిగి ఉంటే, దేవుని ఆత్మ కలిగి ఉంటే, ఏమండి, దేవుని ఆత్మ కలిగిన వాడండి ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా ప్రాణాత్మ దేహాలని క్లీన్ చేసుకుంటూ ఉంటాడు. దేవుని స్తోత్రం. ఎప్పటికప్పుడు దేవుని ఆత్మతో నింపబడిన వాడు వాడిలో ఉన్న ముడత కానీ, మచ్చ కానీ, డాగు కానీ ప్రతిరోజు కూడా శుభ్రపరుచుకుంటూ ఉంటాడు. దేవుని స్తోత్రం. అందుకనే బైబిల్ అంటాడు, ఆత్మ లేనివాడు నావాడు కాడు. యేసు ప్రభువుని నమ్ముకుంటే నువ్వు సత్యంలోకి వచ్చావు. దేవుని ఆత్మతో నువ్వు నింపబడితే సర్వ సత్యంలోకి నడిపిస్తాడు. దేవుని స్తోత్రం. ఏమండి, యేసు ప్రభువుని నమ్ముకోగానే ఎక్కడికి వచ్చాం? మనం సత్యంలోకి వచ్చాం. దేవుని ఆత్మతో నింపబడితే నువ్వు ఎక్కడికి వస్తావు? సర్వ సత్యంలోనికి వస్తావు. ఎప్పుడైతే దేవుని ఆత్మతో నువ్వు నింపబడతావో, ఏమండి, దేవుని ఆత్మ కలిగిన వాడు వివేచన జ్ఞానం కలిగి ఉంటాడు. ఏ జ్ఞానం? వివేచన జ్ఞానం కలిగి ఉంటాడు. దేవుని ఆత్మతో నింపబడిన వాడికి ఆ ఆత్మ నీలో ఉన్నప్పుడు, ఏమండి, అనేక విషయాలు నీకు బయలుపరుస్తూ ఉంటాడు. దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు నీ కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలో, ఏమండి, నీ బిడ్డల్ని ఎలా నడిపించుకోవాలో, నువ్వు ఎలాంటి జ్ఞానంతో నీ కుటుంబాన్ని కట్టుకోవాలో దేవుని ఆత్మ నీకు అనేక విషయాలు నేర్పిస్తూ ఉంటుంది. అందుకనే ఈ అంచెదినముల్లోనంట యోవేలు ప్రవక్త అంటాడు కదా, అంచెదినములలో దేవుని ఆత్మ అంట వృద్ధులపైన, యవ్వనస్తులపైన, బాలులపైన. దేవుని స్తోత్రం. వృద్ధులు, బాలులు, యవ్వనస్తులు దేవుని ఆత్మతో నింపబడాలి. అడుగువారికి కొలతలేని ఆత్మనిస్తాడు. కాబట్టి క్రొత్త నిబంధన ప్రజలుగా దేవుని ఆత్మ కలిగిన వారిగా ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడినప్పుడు ఆ ఆత్మ పెద్ద పెద్ద బలహీనతలను కూడా జయించే శక్తి వస్తుంది. మనము బయటికి కనిపించే చిన్న చిన్న బలహీనతలు మనం జయించగలిగితే, ఏమండి, చిన్న చిన్న బలహీనతలు ఏంటి, పెద్ద పెద్ద బలహీనతలు ఏంటి? ఏమండి, చిన్న చిన్న ఏంటి, పెద్ద పెద్ద ఏంటి? మనం అనుకుంటూ ఉంటాం. పెద్ద బలహీనత ఏంటంటే దొంగతనం, పెద్ద బలహీనత అంటే వ్యభిచారం, పెద్ద బలహీనత అంటే జోదం అనుకుంటాం కదా. ఒక రకంగా చెప్పాలంటే ఇవి చిన్నవే. ఏమండి, వ్యభిచారమైన, త్రాగుడైనా ఇవి బలహీనతలు చిన్నవే. కానీ పెద్ద బలహీనతలు ఏంటి తెలుసా? అసూయ, ద్వేషం, మత్సరం. ఏమండి, ఇవన్నీ బయటకు కనపడతాయా? కనపడవు. ఏమండి, కనపడకుండా అవి నిన్ను దేవునికి దూరం చేసేస్తూ ఉంటాయి. కాబట్టి నీవు ఆ లోపల ఉన్న వాటిని నువ్వు జయించగలగాలంటే దేవుని ఆత్మ కలిగి ఉండాలి. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే నీలోకి వస్తాడో నిన్ను క్లీన్ చేస్తూ ఉంటాడు. ఏం చేస్తూ ఉంటాడు? క్లీన్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ కడవరి దినాల్లో దేవుని ఆత్మ కొరకు నువ్వు అడగాలి. ప్రభువుని ఆత్మ కొరకు కనిపెట్టాలి. యేసుప్రభు అన్నాడు, ఇదిగో మీరు నా ఆత్మ కొరకు కనిపెట్టండి. ఎన్ని రోజులు కనిపెట్టమన్నాడు?
అమ్మ ఎన్ని రోజులు చెప్పలేదు, ఎన్ని రోజులు చెప్పలేదు. ఏమన్నాడు? నా ఆత్మ కొరకు కనిపెట్టండి అన్నాడు. ఆ కనిపెట్టడానికి 500 మంది కూర్చున్నారు. ఎంతమంది? 500 మంది కూర్చున్నారు. కానీ ఒకరోజు కనిపెట్టారు, పొందలేదు. 2 రోజులు కనిపెట్టారు, పొందలేదు. 3 రోజులు కనిపెట్టారు, పొందలేదు. కొంతమంది వెళ్ళిపోయారు. ఏమండి? అలా వెళ్ళిపోగా మిగిలిన వాళ్ళు ఎంతమంది అంటే 120 మంది మిగిలారు. ఎంతమంది? 120 మంది. ఎన్ని రోజులు? 10 రోజులు. దేవుని స్తోత్రం. ఏమండి? ఎప్పుడైతే వారు కనిపెట్టడం, ఆత్మ పొందే వరకు కూడా మనం ఇక్కడే ఉందామని ఎప్పుడైతే వారు తీర్మానం చేసుకుని పట్టుదల కలిగి దేవుని ఆత్మ కొరకు వారు కనిపెట్టారో, ఏమండి, వారు దేవుని ఆత్మతో నింపబడ్డారు. దేవుని స్తోత్రం. నిజమే, దేవుని ఆత్మతో నింపబడినప్పుడు, దేవుని ఆత్మ కొరకు నువ్వు ఆశ కలిగి ఉన్నప్పుడు, ఏమండి, దేవుని ఆత్మ ఏదో గొప్ప వాళ్ళకే ఇచ్చేది కాదు. ఏమండి? ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో 100కి 100 మందికి కూడా ఆయన ఆత్మను అనుగ్రహిస్తాడు. హల్లెలూయా చెప్దాం ఒకసారి. హల్లెలూయా. ఏమండి? 100కి 100 మందికి ఏమిస్తాడు? దేవుని ఆత్మనిస్తాడు. అయితే మనలో ఏముండాలంటే ఆశ ఉండాలి. ఏముండాలమ్మా? ఆశ ఉండాలి. దేవుని ఆత్మ కొరకై ఆరాటం ఉండాలి, ఆశ ఉండాలి, పట్టుదల ఉండాలి. ఏమండి? నేను బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ అనేది నాకు తెలియదు. ఎందుకంటే నేను బాప్తిసం పొందుతమే ఎందుకు పొందానో నాకు తెలియదు అన్నట్టుగా అలా పొందేశాను. అంటే ఆ వయసులో ఎప్పుడు మరి దేవుని సన్నిధికి అనుభవం లేకపోవటం వల్ల ఆ బాప్తిసం కూర్చున్న ఆ అవగాహన కూడా నాకు సరిగా లేదు. ఏమంటే ఏదో పొందేశాను. పొందిన తర్వాత దేవుని వాక్యం వింటూ ఉన్నాను. అయితే కొన్ని రోజులకి అక్కడ మనకు ఈ పక్క చర్చి ఉంది కదా, అప్పుడు ఎరంపేట బర్నబాస్ గారు వచ్చారు. బర్నబాస్ గారు మరి దేవుని వాక్యం చెప్పడానికి వచ్చారు. అప్పటికి ఈ మందిరం ఇంకా కట్టలేదు. అయితే ఆయన దేవుని ఆత్మ కొరకు మరి పరిశుద్ధాత్మ కొరకు దేవుని వాక్యాన్ని బోధించేవారు ఎక్కువ. ఆ రోజున నేను నిజంగా మోకాళ్ళ మీద ఉండి, ఏమండి, ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపు, నీ ఆత్మ నాకు కావాలి అని నాలో తెలియకుండానే పశ్చాత్తాపం వచ్చేస్తాం దేవుని ఆత్మ కొరకు దేవుని అడిగినప్పుడు. ఏమండి? అలా దేవుని ఆత్మ కొరకు అందరూ ప్రార్థనలో గడుపుతున్నారు. ఆ ప్రార్థనలో నేను కూడా దేవుని ఆత్మ కొరకు ఆశతో అడిగినప్పుడు దేవుడు తన బలమైన ఆత్మతో నన్ను నింపాడు. దేవుని స్తోత్రం. అప్పుడు నాలో నుంచి ఏమండి భాషలు, ఏవేవో భాషలు వస్తున్నాయి. అప్పుడు అనుకున్నాను, దేవా అడుగువారికి నువ్వు తప్పనిసరిగా అనుగ్రహించే దేవుడు. దేవుని స్తోత్రం. నిజమేనండి, దేవుని ఆత్మ కొరకు నువ్వు ఆశ కలిగి ఉండాలే కానీ నిన్ను ఏవండి ఆయన త్రోసివేయడు. దేవుని ఆత్మ కొరకు నువ్వు కనిపెట్టాలి, ఆసక్తి కలిగి ఉండాలి. ఈ కడవరి దినాల్లో దేవుని ఆత్మ నువ్వు కలిగి ఉన్నప్పుడు ఏవండి నీ కుటుంబాన్ని శత్రు బారిని పడకుండా కాపాడుకోగలదు. నీ కుటుంబం పతనమైపోకుండా అనేకమైన కీడుల నుంచి కాపాడుకోగలదు. దేవుని ఆత్మ లేకపోతే ఏవండి నువ్వు నిలబడలేవు. దేవుని ఆత్మ లేకపోతే ఓడిపోతావు. దేవుని ఆత్మ లేకపోతే బలహీనులమైపోతాం. దేవుని ఆత్మ లేకపోతే శత్రువు చేతిలో చిక్కుపోతాం. శత్రువు చేతిలో చిక్కాము అంటే వాడు ఎంతవరకు అయినా ఏవండి ఎంతవరకు అయినా నాశనం చేస్తాడండి. నిజంగా దేవుని ఆత్మ కలిగి ఉండడం వల్ల, దేవుని ఆత్మ నీలో ఉండి ఏవండి నిన్నెంతగా నడిపిస్తాడు అంటే ఆ అనుభవాలు నేను చాలాసార్లు చూశాను. దేవుని ఆత్మ కలిగిన అనుభవాలు నా జీవితంలో చాలాసార్లు నేను చూశాను. ఎన్నో కీడులు నిజంగా ఈ రోజున మేము ఇలాగా కుటుంబముగా నిలబడి ఉన్నాము అంటే ఏమండి దేవుడు తన ఆత్మ చేత కాపాడుకుంటూ వచ్చాడు. దేవుని ఆత్మే లేకపోతే ఎంత భయంకరమైన పరిస్థితులు మేము చూడవలసి వచ్చేనో. ఒక రోజున పాస్టర్ గారు ఎర్నగూడెం వెళ్ళారు. అంటే అక్కడ ఇల్లు పని చేస్తున్నారు. ఒక వారం రోజులు ఉన్నారు అక్కడ. ఆ రోజు శనివారం నేను ఎక్కువ మరి ఆదివారం కొరకు వాక్యాన్ని సిద్ధపడుతూ ప్రార్థనలో మరి గడుపుకుంటూ వాక్యాన్ని సిద్ధం చేసుకుంటూ వాక్యం రాసుకుంటూ ఉంటాను.
ఆ రోజు శనివారం మరి అలాగే ఆ వాక్యం సిద్ధపడుతున్నాను. 12:30 మధ్యాహ్నం 12:30 1 గంట అవుతుంది. ఆ టైంలో నా వాళ్ళ హాల్లో కూర్చుని వాక్యం, మరి కొన్ని పుస్తకాలు ఉన్నాయి, బైబిల్ ఉంది నా దగ్గర, అన్నీ చూసుకుని ఒళ్ళో మరి పెద్ద అట్ట ఉంటుంది మాది, ఆ అట్ట పెట్టుకుని పుస్తకాలు పెట్టుకుని దాని మీద రాసుకోవడానికి అన్నీ రాసుకుంటున్నాను. అన్నీ కూడా వాక్యంలో చూసుకుని రాసుకుంటున్నాను. ఈ లోపల దేవుని ఆత్మ నన్ను బలవంతం చేస్తున్నాడు. నువ్వు బయటికి వెళ్ళు అని. నిజంగా అంత బలవంతం నేను మరి ఎప్పుడు చూడలేదు. అంత బలవంతం చేస్తున్నాడు దేవుని ఆత్మ. ఇదేంటి ఇంత బలవంతం చేస్తున్నాడు, బయటికి వెళ్ళని ఇంత బలవంతం వచ్చేస్తుంది ఏంటని ఆ పుస్తకాలన్నీ, ఒళ్ళో ఉన్న పుస్తకాలన్నీ కూడా ఆ సోఫా మీద పెట్టేసి బయటికి వెళ్ళాను. బయటికి వెళ్తే ఆ మెస్కాడికి వెళ్ళాను. ఆ మెస్కాడికి వెళ్తున్నప్పటికీ ఒక అబ్బాయి అక్కడ భోజనం చేస్తున్నాడు. సరే భోజనం చేస్తున్నాడు కదా అని లోపలికి వచ్చేసాను. లోపలికి వచ్చేసి మళ్ళీ కూర్చుని మళ్ళీ సోఫా మీద మళ్ళీ పుస్తకాలన్నీ ఒళ్ళో పెట్టుకుని మళ్ళీ ఆ గైడ్లో ఉంటాయి కదా, గైడ్స్లో ఒళ్ళో పెట్టుకుని రాసుకుంటూ ఉన్నాను. మళ్ళా దేవుని ఆత్మ బలవంతం చేస్తుంటే బయటికి వెళ్ళని బలవంతం చేస్తుంటే మళ్ళీ అవన్నీ అక్కడ పెట్టేసి పక్కన ఈసారి ఏం చేశానంటే మెస్ తలుపు కాడికి వెళ్ళకుండా మెస్కి ఎంటుకుని ఎక్కడైతే భోజనం చేస్తున్నాడో వాడి దగ్గరికి వెళ్ళిపోగానే అక్కడ సెల్ ఉంది. ఏముంది? సెల్ ఉంది. ఆ సెల్ సైలెంట్లో ఉంది. అయితే చూడగానే ఆ సెల్ని నేను ఉన్న సెల్ని చేత్తో తీసేసుకుని ఇలా చూతుల్లోకి అది మా ఇంట్లో బీరువాలో ఉన్న సెల్లు. ఇదేంటి సెల్లో ఎలా వచ్చింది అంటే ఏదేదో జరిగింది. నిజంగా ఆ రోజున దేవుని ఆత్మ చేత ఆ కార్యం బయలుపడకపోతే ఈ రోజున మా ఇంటి తాళం చేతులు కానుక పెట్టి తాళం చెయ్యి, మొత్తం బండి తాళం చెయ్యి, మేము బెడ్రూమ్కి కూడా బీరువాలకు కూడా తాళాలు వేయం, అలవాటు లేదు మాకు మరి ఏది కూడా జరిగేది కాదు. కానీ నిజంగా దేవుడు ఎంత కీడు. నేను చాలాసార్లు ఏడుస్తాను దేవుని సన్నిధిలో, ప్రార్థన చేయను నేను ఎక్కువ. ఆ కార్యాలన్నీ తలుసుకున్నప్పుడు వాటికి అయ్యే కళ్ళం నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. నాయనా నువ్వు లేకపోతే నిజంగా మా జీవితాలు ఏమైపోదునో, మా బ్రతుకులు ఏమైపోదునో. చాలాసార్లు దేవుని సన్నిధిలో నేను ఏడుస్తూ ఉంటాను. నిజంగా దేవుని ఆత్మ కలిగి ఉంటే ఆ రోజున దేవుడు అలా బయలుపరచకపోతే ఈ రోజున మేము ఏమైపోయేదో, మా కుటుంబాలు ఏమైపోదునో, ఎంత భయంకరమైన పరిస్థితికి మేము వెళ్ళిపోయి ఉండేవాళ్ళమో. కానీ ఆ రోజున దేవుని ఆత్మ సహాయం చేస్తూ వచ్చాడు. ఆ ఆత్మ ప్రేరణే లేకపోతే, ఆ ఆత్మే నన్ను బలవంతం చెయ్యకపోతే ఈ రోజున పరిస్థితులు ఎలా ఉండేవో. ఇలా 1 కాదు 2 కాదు, ఎన్నెన్నో. దేవుని ఆత్మ నువ్వు కలిగినప్పుడు ప్రతి కీడులో నుంచి దేవుడు నిన్నేం చేస్తాడు? తప్పిస్తాడు. రాబోయే కీడుల నుంచి దేవుడు విడిపిస్తాడు. అందుకనే ఈ కడవరి దినాల్లో దేవుని ఆత్మ కలిగిన వారిగా ఉండాలి. ఆ ఆత్మ నిజంగా కొన్ని చెప్పేవి, కొన్ని చెప్పనివి, దేవుని ఆత్మ సహాయముతో ఎన్నెన్నో దేవుడు కీడుల నుంచి తప్పిస్తూ వచ్చాడు. దేవుడు తన కార్యాలని జరిపించుకుంటూ వచ్చాడు. అందుకే ఈ కడవర దినాల్లో నువ్వు దేని కొరకో కాదు, దేవుని ఆత్మ కొరకు ఆశ కలిగి ఉండు. ఎందుకంటే ప్రభు రాకడ సమీపంలో ఉంది. దేవుని రాకడలో నువ్వు ఎత్తబడాలంటే నీ బలము సరిపోదు, నీ శక్తి సరిపోదు. రాబో వీటినెల్లా తప్పించుకోవాలంటే నువ్వు ఆత్మ పూర్ణురాలువై ఉండాలి, నువ్వు ఆత్మ పూర్ణుడివై ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలుగా దేవుని ఆత్మతో మనం నింపబడాలండి. ఇక్కడ దేవుని ఆత్మతో నింపబడ్డాడు ఎలీషా. అందుకే కీడు రాబోతుంది, పట్టణాన్ని దోచుకోబోతున్నారు, శత్రువు రాబోతున్నాడు, శత్రువు మొత్తం పట్టణాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు. వెంటనే చెప్తున్నాడు, ఇదిగో శత్రువు ఉన్నాడు, శత్రువు రాబోతున్నాడు, కాపాడుకో రాజా, కాపాడుకో నీ పట్టణాన్ని.
దేవుని పిల్లలుగా ఏమండి దేవుని ఆత్మ కలిగినప్పుడు మన కుటుంబాలను మనము కాపాడుకోగలుగుతాం, మన ఆధ్యాత్మిక జీవితాలను మనము కాపాడుకోగలుగుతాం. అందుకని యేసుప్రభు అంటాడు, ఆత్మ లేనివాడు నావాడు కాడు. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వారందరూ దేవుని పిల్లలై ఉంటారు, దేవుని పిల్లలై ఉంటారు. ఈ కడవరి దినాల్లో ఆయన బిడ్డగా, ఆయన స్వాస్థ్యముగా దేవుని కొరకు నువ్వు బ్రతకాలంటే ఈ లోకం నిన్ను బ్రతకనివ్వదు. ఏమండి, ఈ లోకపు మనుషులు నిన్ను బ్రతకనివ్వరు, లాగుతూ ఉంటారు వెనక్కి. నువ్వు దేవుని ఆత్మతో నింపబడినప్పుడు ఆ ఆత్మ నిన్ను దేవుని కొరకు నడిపిస్తూ ఉంటుంది. అపోస్తులు దేవుని ఆత్మతో వారు నింపబడ్డారు. అందుకనే వాళ్ళు అంటున్నారు, అంతక్రితం వాళ్ళని బెదిరిస్తేనే భయపడిపోతూ ఉండేవారు. కానీ దేవుని ఆత్మతో వారు నింపబడినప్పుడు వాళ్ళు అంటారు కదా, ఇదిగో మీరు మమ్మల్ని చంపేసినా కానీ మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేం, మానలేం. మేము వారు ఆత్మ పూర్ణులయ్యారు కనుక వారు ప్రాణాలు పెంటతో సమానంగా ఎంచుకుని దేవుని కొరకు బ్రతికారు. ఈ రోజున సాతానుడు ఏమండి ప్రతి ఒక్కరిని కూడా చెరపడుతున్నాడు, ప్రతి ఒక్కరిని కూడా లోపరుచుకోవాలని చూస్తున్నాడు. కనుకనే ఈ కడవరి దినాల్లో యేసుప్రభు అంటాడు, అంచె దినములలో నా ఆత్మను కుమ్మరిస్తాను, నువ్వు అడుగు దేవుని ఆత్మ కొరకు. ఆ ఆత్మ నీలోకి వస్తే నీ యొక్క ఆధ్యాత్మిక జీవితం అనుభవమే ఏమండి మార్పు కలుగుతూ ఉంటుంది. గొంగల పురుగు నుంచి సీతాకోక సిలుక ఎలాగైతే మార్పు కలిగి ఉంటుందో అలాగే దేవుని ఆత్మ కలిగినప్పుడు ఏమండి నీ యొక్క ఆధ్యాత్మిక జీవితమే గొప్ప బలంగా మారిపోతూ ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఎక్కడో అనుకుంటున్నాడంట, ఎక్కడో సిరియా రాజు ఆలోచన చేస్తున్నాడంట. కానీ ఏమండి ఇశ్రాయేలు పట్టణంలో ఈయనకి దేవుడు ఆత్మపూర్ణుడిగా ఏమండి వివేచన జ్ఞానము కలిగి అక్కడ వాడబడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. నిజమే, ఈ కడవరి దినాల్లో నీవు దేవుని కొరకు వాడబడాలి, నీవు దేవునికి అవసరం. దేవుని కొరకు నువ్వు వాడబడాలంటే దేవుని ఆత్మ కలిగి ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చదువుకున్న ఆ వచనాల కిందకు చూసినట్లయితే చూడండి, ఆ దైవజనుడు ఎప్పుడైతే కౌరు పంపేశాడో వెంటనే ఇప్పుడు సిరియా రాజు అనుకుంటాడు. సిరియా రాజుకి చెప్పాడు కదా, ఏమన్నాడు సిరియా రాజుతో, ఒక దైవజనుడు ఉన్నాడండి, ఆ దైవజనుడికి ఈ విషయాలన్నీ తెలిసిపోతున్నాయి అనగానే అప్పుడు ఏమండి ఆ సిరియా రాజు అంటాడు, సరే ఆ దైవజనుడు అంటున్నారు కదా, ఆయన బంధించి తీసుకురండి, ఆయన ఏం చేయండి, ఆయన బంధించి తీసుకురండి అన్నప్పుడు ఆయన బంధించి తీసుకెళ్ళడానికి ఎంతమంది వచ్చారు ఏమండి, చదవండి అక్కడ. కాబట్టి రాజు అచ్చటికి చూడండి, అచ్చటికి గుర్రములను సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు చూడండి, అక్కడ గుర్రాలతో రథాలతో గొప్ప సైన్యం వచ్చారంట. ఎంతమందిని తీసుకెళ్ళడానికి అమ్మా, ఎంతమందిని? ఒక్క ఎలీషాని తీసుకెళ్ళడానికి. అప్పటికే ముసలాయన అయిపోయాడు ఆయన. ఏమండి, ఒక్క ముసలాయన దైవజనుడిని తీసుకెళ్ళడానికి ఎంతమంది వచ్చారమ్మా? గొప్ప సైన్యం. అక్కడ సరిపడా ఏమండి, యవనస్తుడు కాదు, ముసలాయన. ఏమండి, ముసలాయన ఆయన్ని తీసుకెళ్ళడానికి చూడండి ఎంతమంది వచ్చారో, సైన్యం దిగిపోయిందంట. అయితే ఈ పనివాడు పెందల కడనే లేచి బయటకు వచ్చాడంట. దేవుని స్తోత్రం. బైబిల్లో చాలా చోట్ల పెందల కడనే లేచి, యేసు ప్రభు కూడా ఎప్పుడు లేచేవాడంట, పెందల కడనే లేచి. ఈ అలవాటు ఈ రోజుల్లో ఏమైపోయింది, పోయింది. రాత్రేమో 12-1 గంట స్క్రోల్ తిప్పుతూనే ఉంటారు. ఏమండి, 12-1 గంట అయిపోతుంది పడుకునేటప్పటికి, లేచేటప్పటికి ఏమండి 8-9 ఇలాగా. ఏమండి, ఈ రోజున పెందల కడే లేసేవాళ్ళు కొదువైపోతున్నారు.
దేవుని బిడ్డలుగా పెందలకాడే లేవడంలో బైబిల్లో ఎన్నో ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. దేవుని స్తోత్రం. మనం కూడా ఏమండి పెందలకాడే లేవడం నేర్చుకోవాలి. కొంచెం త్వరగా పడుకోవడం నేర్చుకోవాలి, పెందలకాడే లేవడం నేర్చుకోవాలి. పెందలకాడే లేచి దేవునితో గడపటం అనేది అది వాక్యానుసారమైన పద్ధతి. దేవుని స్తోత్రం. పనేమీ లేదు కదా, ఇంకా కాసేపు పడుకుందాం, ఇంకా కాసేపు పడుకుందాం. ఏమండి సామెతల గ్రంథంలో అంటాడు కదా, అలాగా ఏమండి ఇంకా కాసేపు కొనుక్కుదాం, ఇంకా కాసేపు పడుకుందాం అనుకుంటే దరిద్రత లేమిగాడు వచ్చినట్లుగా దరిద్రత వస్తుందని దేవుని వాక్యంలో రాయబడుతుంది. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా పెందల కడే లేవడం నేర్చుకోవాలి. ఈ పనివాడు పెందల కడలే లేచి బయటకు వచ్చి గుర్రములను చూశాడంట. చూడగానే ఆ సైన్యాన్ని చూడగానే, ఆ గుర్రాలను చూడగానే, ఆ రథాలను చూడగానే పనివాడు భయపడిపోతున్నాడంట. భయం. అయ్యో అయ్యో నా ఏలినవాడా, మన పని ఇంకా మనం అయిపోయింది, మన పని అయిపోయింది. నిజమే, చాలాసార్లు నీకు వచ్చిన సమస్యలు, నీకు వచ్చిన బలహీనతలు, నీకు వచ్చిన ఇబ్బందులు, ఇంక మన పని అయిపోయింది, అయిపోయింది. ఈసారితో వాడి పని అయిపోయిందండి, వాళ్ళ పని అయిపోయింది అని చెప్పుకుంటారు. చెప్పుకోరా? చెప్పుకుంటారు. ఏమండి పాస్టర్ గారిని అలాగే అన్నారంట. దేవుడు దేవుడు అని దేవుడు పిచ్చోళ్ళ తిరిగాడు, అయిపోయింది, అంతా అయిపోయింది. ఏమండి చాలాసార్లు లోకం మనల్ని ఏమంటుంది? అయిపోయింది. కొన్నిసార్లు మనకే అనిపిస్తుంది ఇంక నా పని అయిపోయింది. దేవుని బిడ్డలుగా మనం కలిగి ఉండవలసింది ఏంటంటే ఎప్పుడూ కూడా దేనికి భయపడకూడదు. దేవుని స్తోత్రం. ఏమండి ఇక్కడ అంటున్నాడు, ఎలీషా అంటున్నాడు, భయపడవద్దు. ఏం చేయొద్దు? భయపడవద్దు. మన పక్షం. ఈరోజు దేవుని వాక్యం అంటుంది కదా నీతో, నీ సమస్యను బట్టి నువ్వు భయపడుతున్నావా? నీ అనారోగ్యాన్ని బట్టి నువ్వు భయపడుతున్నావా? నీ ఆర్థిక ఇబ్బందులు బట్టి నువ్వు భయపడుతున్నావా? దేవుడు అంటున్నాడు నువ్వు భయపడొద్దు, నువ్వు భయపడొద్దు అని చెప్పి మన పక్షమునున్నవారు వారికంటే ఏమై ఉన్నారు? అధికులై ఉన్నారు. దేవుని స్తోత్రం. నీ సమస్య కంటే నీ ప్రభు గొప్పవాడు. ఏమండి నీ అనారోగ్యం కంటే నీ ప్రభు గొప్పవాడు. నీకున్న ఏ పరిస్థితి కంటే కూడా ప్రభు గొప్పవాడు. దేవుని స్తోత్రం. ఆ గొప్పవాడైన ప్రభు నీ పక్షంగా ఉన్నాడు. కాబట్టి మనం ఏది ఎదురొచ్చినప్పటికీ, ఎలాంటి పరిస్థితి ఎదురొచ్చినప్పటికీ కూడా మనం ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుని విడిచిపెట్టి వచ్చారు. ఐగుప్తుని విడిచిపెట్టి రాగానే వారికి ఎర్ర సముద్రం ఎదురొచ్చింది. ఎర్ర సముద్రాన్ని చూడగానే వాళ్ళు ఏం చేస్తున్నారు? సణుగుతున్నారు. మోషే, మమ్మల్ని సమాధులు లేవని తీసుకొచ్చావా ఇక్కడికి? ఇదిగో మరి ఇక్కడికి మమ్మల్ని ఎందుకు చంపడానికి తీసుకొచ్చావా అంటుంటే మోషే అంటాడు, మీరు భయపడొద్దు, మీరు ఓరకనే నిలిచి ఉండండి, మీరు భయపడొద్దు. దేవుని స్తోత్రం. నువ్వు భయపడుతున్నావా? ముందు ఒకవేళ ఎర్ర సముద్రం వలె నీకు ఆటంకం చూసి నువ్వు భయపడుతున్నావా? దేవుడు అంటున్నాడు నువ్వు భయపడొద్దు. బైబిల్ గ్రంథంలో అంటాడు 23వ కీర్తన 1వ వచనం చదవండి. 23:1 కీర్తనల గ్రంథం 23:1. 3:1 అమ్మ, కీర్తన 3:1. నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు. నా మీదకి లేచువారు ఎలా ఉన్నారు? అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ. దావీదు అంటాడు కదా, దేవా నా మీదకి లేచువారు అనేకులు అని కిందకొచ్చేసరికి, ఆ కీర్తన కిందకొచ్చేసరికి అంటాడు కదా, 10,000 మంది దండెత్తి నా మీదకి అక్కడ ఎన్నో వచనం? అది 6వ వచనం. 3:6 చదవండి. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చిన మోహరించినను నేను భయపడను. దేవుని స్తోత్రం. అదండి విశ్వాసం. దావీదు విశ్వాసం అది.
10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి నన్ను మోహరించినా నేనేం చేయను? భయపడను. ఎందుకంటే నా రక్షణాధారం నా ప్రభువే, నా కేడము, నా దుర్గము, నా శైలము, నా కొండ, నా కోట, నా బలము. దావీదు ఎన్ని రకాలుగా చెప్పాడండి? నా ఆధారము, నా ఆశ్రయము, ఎన్ని విధాలుగా చెప్తాడు. దేవుడే, దేవుడే. ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు చూస్తావో, ఏమండి, దేవుని వైపు చూస్తే నీ గుండెల నిండా దేవుడు ధైర్యాన్ని నింపుతాడు. దేవుని స్తోత్రం. ఏమండి, దేవుని వైపు నువ్వు చూసినప్పుడు, దేవుని వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకున్నప్పుడు నీ గుండెల నుండా గొప్ప ధైర్యముతో దేవుడు నింపుతూ ఉంటాడు. ఒకే చోట ఉన్నారు వీళ్ళు, గురు శిష్యులు ఒకే చోట ఉన్నారు. కానీ ఒకరిలో కలవరం, మరొకరిలో ధైర్యం. ఏమండి, నిజమే, ఒకే సంఘంలో ఉంటాం, ఒకే కుటుంబంలో ఉంటాం విశ్వాసులుగా. కానీ కొంతమందికి కలవరం, మరి కొంతమంది ధైర్యం. నిజమే, ఏ గుంపులో ఉన్నాం మనం? ఏమండి, పిరికి గల ఆత్మను దేవుడు మనకివ్వలేదు. మనకి ఏ ఇచ్చాడంటే, మరి ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను దేవుడు మనకిచ్చాడు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని పిల్లలుగా, ఏమండి, మనం భయపడకూడదు. ఏది ఎదురు వచ్చి మనకు నిలబడినప్పటికీ కూడా మన ధైర్యం ఎవరో? మన ప్రభువే. ఏమండి, మన ధైర్యం ఎవరండి? మన ధైర్యం మన డబ్బు కాదు, మన ధైర్యం మన బలము కాదు, మన ధైర్యం మన జనము కాదు. మన ధైర్యం ఎవరు? ప్రభువే. దావీదు దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఏమండి, అందరూ కూడా విడిచి వెళ్ళిపోయారు. తన వారందరూ కూడా, తన స్నేహితులు, ప్రాణ స్నేహితులు అనబడుతున్న వాళ్ళు కూడా రాళ్ళు రువ్వి కొట్టాలనుకున్నారంట. అప్పుడు కూడా దావీదు కలవరపడలేదు, దావీదు కృంగిపోలేదు. ఏమండి, తన దేవుడైన యెహోవాను బట్టి, తన దేవుడైన యేసయ్యను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుని స్తోత్రం. అలాగే నీ పరిస్థితులు ఒకవేళ చేజారిన పోయినట్టుగా అనిపించినాయేమో, కానీ నువ్వు దేవుని బట్టి ఎప్పటికీ కూడా ధైర్యం కోల్పోవద్దు. ఎప్పుడూ కూడా కలవరానికి చోటివ్వద్దు. విశ్వసించినవాడు కలవరపడడు. విశ్వసించినవాడు, నీ విశ్వాసం సరైందైతే నీలో ఉన్న కలవరమంతా కూడా బయటికి నెట్టివేయబడుతుంది. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని పిల్లలుగా ఇక్కడ అంటున్నాడు, పనివాడు భయపడిపోతున్నాడు, ఇంకా మన పని అయిపోయింది, గురువుగారు మనం ఇంకా తీసుకెళ్ళిపోతాడు, శత్రువు వచ్చేసాడు, శత్రువుకి మనము దొరికేస్తాం అనుకుంటుంటే గురువుగారు ఎలీషా అంటాడు, నువ్వు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు అనేకులు. ఎలా చూస్తున్నాడండి? ఏమండి, ఎలీషా ఆత్మపూర్ణుడు కనుక దేవుని సహాయం చూడగలుగుతున్నాడు. దేవుని స్తోత్రం. దేవుని ఆత్మను కలిగి ఉంటే దేవుని సహాయం చూడగలుగుతాం. లేకపోతే ఏమండి, ఆయన ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదు. దేవుని సహాయం నువ్వు చూడలేవు. ఏమండి, హాగర్కి నీళ్లు పక్కనే ఉన్నాయి కానీ కనిపించాయా? కనిపించలేదు. చాలాసార్లు దేవుని సహాయం మనకు అర్థం కాదు. ఏమండి, కానీ ఇక్కడ ఎలీషా దేవుని ఆత్మ కలిగిన వాడు కనుక దేవుడు సిద్ధపరిచిన వచ్చిన సైన్యం కంటే మన పక్షమునున్న వారికంటే అనేకులుగా గుర్తించగలిగి ఉన్నాడు. నిజమే, నీకెంత పెద్ద సమస్యగా ఉన్నా దానికంటే ప్రభు సహాయం మరింత గొప్పదని నువ్వు చూడగలగాలి. దేవుని స్తోత్రం. నువ్వు చూడగలగాలంటే ఏం కలిగి ఉండాలి? దేవుని ఆత్మ కలిగి ఉండాలి. మరి దేవుని ఆత్మ కొరకు అడుగుతావా ఈ రోజు నుంచి? ఏమండి, దేవుని ఆత్మ కొరకు మనం ఏం చేయాలి? మన అందరం కూడా అడగాలి. దేవుని ఆత్మ పొందుకుంటే గొప్ప ధైర్యం, గొప్ప వివేచన, గొప్ప జ్ఞానం, గొప్ప నడిపింపు మనం కలిగి ఉంటామండి. దేవుని ఆత్మ ప్రతిరోజు కూడా నిన్ను నీవే క్లీన్ చేస్తా, నీకే క్లీన్ చేస్తూ ఉంటాడు దేవుని ఆత్మ నీలో ఉన్న ప్రతి ఒక్క కళంకాన్ని కూడా కడుగుతూ ఉంటాడు. లేకపోతే దేవుని ఆత్మ లేకపోతే నువ్వు విమర్శిస్తా కూర్చుంటావు, వాళ్ళని వీళ్ళని విమర్శిస్తా కూర్చుంటావు. కానీ దేవుని ఆత్మ కలిగినప్పుడు
చేసినప్పుడు నిన్ను నీవు విమర్శించుకుంటా. బైబిల్లో అంటాడు, తను తాను విమర్శ చేసుకునేవాడు తీర్పులోనికి రాడు. నిన్ను నీవు విమర్శ చేసుకోవాలి. కొంతమంది చూడండి, ఏమండి, త్రాగుడుకు అలవాటు పడిపోయిన వాళ్ళు ఉంటారు. కొంతమంది వీడు తాగుబోతాడు ఏమండి అని చాలా ఎలర్జీగా, చాలా విమర్శనాత్మకంగా ఉంటాం. కానీ ఆత్మపూర్ణుడు అలా ఉండడు. దేవుని స్తోత్రం. దేవుని ఆత్మ కలిగిన వాడు అన్నిటినీ కూడా వివేచిస్తూ ఉంటాడు. తొందరపడి మాట జారడు. ఏమండి, దేవుని ఆత్మ మనల్ని చక్కగా సరైన బాటలో మనల్ని నడిపిస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ ఎలీషా ఏమండి భయపడట్లేదు, కానీ ఏమండి పనివాడు భయపడిపోతున్నాడు. మనం ఏ బ్యాచీలో ఉన్నాం? ఏమండి భయపడువారిగా ఉంటున్నామా? ఏమండి ఇక్కడ చూడండి, దండు దిగిన 10,000 మంది ఏమండి మోహరించడానికి నా మీదకి వచ్చినా నేనేం చేయను? భయపడను. నిజమే, దేవుని పిల్లలుగా 10,000 మందిగా 10,000గా నీ చుట్టూ కూడా ఎన్నో సమస్యలు ఉండొచ్చు, కానీ ఏమండి మనం భయపడకూడదు. ఇక్కడ చూడండి, ఈ దైవజనుడు తీసుకెళ్ళాలనుకుంటున్నాడు. ఎవరైనా దైవజనుడు. ఈ దైవజనుడిని ఎలాగైనా పట్టుకుంటే మన సమస్య ఏమవుద్ది? తీరిపోద్ది. నిజమే, సాతానుడు కూడా ఏమండి ఎవరిని అటాక్ చేస్తాడంటే దైవజనుల కుటుంబాలను అటాక్ చేస్తూ ఉంటాడు. విశ్వాసుల మీదకి వచ్చే అటాక్ కంటే దైవజనుల మీదకి వచ్చే అటాక్లు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. నిజమే, సేవలో ఎన్నో పోరాటాలు, ఏమండి ఎన్నో అటాక్లు, ఎన్నో అసూయలు, ఎన్నో మచ్చరాలు, ఏమండి ఎన్నో మచ్చరాలు, ఎన్నో అసూయలు, ఎన్నో ద్వేషాలు. కానీ ఎలాంటి ద్వేషాలు, ఎలాంటి మచ్చరాలు, ఎలాంటి అసూయలు 10,000గా దండెత్తొచ్చినా దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. ఏమండి ఒకసారి పిడి సుందరరావు గారు బోధలోకి ఏమండి కొంతమంది గుంపునే తీసుకెళ్ళిపోయారు దండులాగా. ఏమండి ఆ దండు వెళ్ళిపోతూ అందంట, ఇదిగో ఇంక మీకు ఇక్కడ ఏమీ లేదు, మీకు ఇక్కడ ఎవరో మిగలలేదు, ఇదిగో రిక్షా నువ్వు లాక్కో అన్నారంట ఒక ఆడావిడిని. ఏమండి రిక్షా నువ్వు లాక్కో ఇంకా, ఎందుకంటే ఆ రోజుల్లో రిక్షా మీద పట్టుకెళ్ళేవాళ్ళం మైక్ సెట్ సామాను అంతా కూడా, ఎక్కడ ప్రార్థన అయినా రిక్షా మీద. కాబట్టి నువ్వు లాక్కో, ఇంకా మేము వెళ్ళిపోతున్నాం, ఇంకా అయిపోయింది సేవ అంతా కూడా. ఏమండి కానీ ఆ రిక్షా లాగేవాడు వెళ్ళిపోయాడు, కానీ దేవుడు కారు ఇచ్చాడు తర్వాత. దేవుడు స్తోత్రం. ఏమండి ఒక సహోదరి కారు మళ్ళీ వాళ్ళ పేరు ఉంటే ఏమండి అది అంత మంచిది కాదని పాస్టర్ గారి పేరే ఆ కారు తీసి, అన్నయ్య గారు ఇదిగో సేవకు వాడండి అని కారు తాళం చేయి ఇచ్చేసి వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఆ కారు మీద ఎంత మైక్ సెట్స్, ఎంత పని, ఎంత పరిచర్య అండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజమేనండి, దేవుని ఏర్పాటు కలిగిన పరిచర్యను, దేవుని ఏర్పాటు కలిగిన దైవజనుని ఎవ్వరు ఏమీ చేయలేరు. దేవుని స్తోత్రం. ఏమండి దేవుడు ఏర్పాటు చేసుకున్న పరిచర్య ఎప్పటికీ కూడా ఏమండి ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, ఎంతమంది దండు దిగిపోయింది ఇక్కడ, కానీ ఏమండి దానికంటే అధికులుగా దేవుడు అక్కడ ముందే సిద్ధపరిచాడు. దేవుని స్తోత్రం. దేవుని ఏర్పాటే ఉండాలి, కానీ ఏమండి దేవుని ఏర్పాటు ఉన్నది వారిని ఎవ్వరు ఎన్ని అసూయులైనా, ఏమండి ఎన్ని మచ్చరాలైనా ఎవ్వరూ ఆపలేరు. దేవుని స్తోత్రం. ఏమండి అసూయ పడే కొలది కూడా దేవుడు ఏం చేస్తాడు? అసూయ పడినప్పుడు ఇంకా దేవుడు దగ్గర అయిపోతూ ఉంటాడు. ఎవరి మీద అయితే అసూయ పడుతున్నారో వాళ్ళకి ఇంకా దేవుడు ఏమైపోతాడు? దగ్గర అయిపోతాడు. ఇస్సాకుకి ఇంకా దగ్గర అయిపోయాడంట దేవుడు. అందుకే అసూయ పడిన వాడు వచ్చాడేమంటాడు? దేవుడు నీకు తోడై ఉండడం మేము చూసాం. దేవుని స్తోత్రం. ఏమండి ఈ రోజున ఎంతమంది ఏమండి అసూయలతో, మచ్చరాలతో, కుళ్ళులతో దేవుని బిడ్డలకి ఎప్పటికీ కూడా మనలో ఏం రానివ్వకూడదు? అసూయ రానివ్వకూడదు. ఏమండి గడిచిన సంవత్సరంలో ఏమండి
కట్టుకున్న వస్త్రాన్ని చూసి అసూయతో లెటర్లు రాశారు. ఏమండి, సంవత్సరం పూర్తయ్యేసరికి మొన్న డిసెంబర్లో నిజంగా దేని మీద అయితే అసూయ పడ్డారో అవి దేవుడు ఎక్కువ ఇచ్చేసాడండి సంవత్సరం. ఏమండి, అది నా కాలు ఆపరేషన్ ఇంకొకటి, ఆ వంకను బట్టి పాపం నేను 3 నెలలు వెళ్ళలేదు పొరుగురులు. ఏమండి, మా దివ్య అంటది, అమ్మ ఈ సంవత్సరంలో మీ వస్త్రాలు చూసి అసూయ పడ్డారు, అందుకనే దేవుడు ఇన్ని ఇచ్చేసాడమ్మా. ఓసారి చూపించాను, దివ్య ఇగో ఈ నాకు పెట్టిన బట్టలు ఇగోవే అని దానికి చూపిస్తుంటుంటే, అయ్యి బాబు ఇవన్నీ ఎప్పుడు కట్టుకుంటావమ్మా, నీ మీద అసూయ పడ్డారు కదా మీ మీద, దేవుడు అందుకే అది చూసి. ఏమండి, జలికాకినాడలో ఒక అబ్బాయి 10th చదువుతుండగా, 10th వరకు నాకు తెలుసు ఆ అబ్బాయి, రాజుల అబ్బాయి, వాళ్ళ మనవడు. తర్వాత చదువుకి వేరే ప్రాంతం వెళ్ళిపోయాడు, మొత్తం ఉద్యోగం వచ్చిందా, ఇంకా నేను ఆరా కూడా అడగలేదు ఆ అబ్బాయి గురించి. సూర్యనారాయణ గారు నేను మరి పరిచర్యకి వెళ్ళినప్పుడు, జలికాకినాడ ఆరాధనకి వెళ్ళినప్పుడు మేము వచ్చేస్తున్నాం, ఆరాధన ముగించుకుని వచ్చేస్తుంటే కారు ఎక్కేసాం. గబగబా ఆవిడ వచ్చి అంటది, ఇదిగోనండి మా మనవడు మీకు చీర పంపాడండి. ఆడు బొడ్డోడు కొన్నప్పుడు చూసాం, ప్రార్థన చేయించుకునేవాడు. ఇప్పుడు ఎంత అయ్యాడో కూడా నేను ఆరాలు అడగలేదు, అసలు ఎందుకు పంపాడో కూడా అడగలేదు. నేను ఆడికి జాబ్ వచ్చిందో మరి ఏంటో మరి అది కూడా అడగలేదు. ఇదిగోనండి మా మనవడు మీకు చీర పంపాడండి అని కారులోకి పట్టుకొచ్చి మేము వచ్చేస్తుంటే. ఏమండి, నిజమే, మనం అసూయ పడినప్పుడు కృంగిపోకూడదు. దేవుని స్తోత్రం. ఎవరు అసూయపడినా, మన మీద ఎవరు అసూయపడినా మనం ఏం చేయకూడదండి, కృంగిపోకూడదు. అసూయలు ఉంటాయి. ఏమండి, కానీ ఇక్కడ ఎలీషాని ఏ విధంగానైనా పట్టుకోవాలి, ఏ విధంగానైనా ఏమండి బంధించి తీసుకొచ్చేయాలనుకున్నారు. దండే దిగిపోయిందంట. నిజమే, కొన్నిసార్లు దండులా దిగిపోతూ ఉంటాయి. చూడండి, కోతుల దండు వచ్చిందనుకో ఏం చేస్తాయి, కోతుల దండు కనుక ఏమండి చేలోకి వచ్చినా తోటలోకి వచ్చినా ఏం చేస్తాయి అమ్మా, ఏం చేస్తాయి, పాడు చేస్తాయి, ఫలాలు తినేస్తాయి. ఏమండి, పక్వానికి రాకముందే ఏం చేస్తూ ఉంటాయి, పాడు చేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు సంఘాల్లో దిగుతాయి. ఏంటి, కోతుల దండు. ఏమండి, కోతుల దండు దిగినట్లుగా దిగుతూ ఉంటాయి, పాడు చేస్తూ ఉంటారు. అందుకనే బైబిల్ గ్రంథంలో అంటాడు, నక్కలను పట్టుకునుడి, గుంట నక్కలను పట్టుకునుడి. ఎందుకని, తోట పాడు చేయకుండా. నిజమే, ఎప్పుడు పట్టుకోగలదు అంటే దేవుని ఆత్మ కలిగినప్పుడు. ఏది దుర్బోధో, ఏది నిజమైన బోధో, ఏది దేవుని వాక్యానుసారమైన బోధో, ఏది దేవునికి విరోధమైన బోధో నువ్వు గుర్తుపట్టాలంటే దేవుని ఆత్మ కలిగి ఉండాలి. ఆత్మ కలిగిన వాడు ఏమండి ఆత్మ విషయాల్లో ముందుకుంటూ ఉంటాడు. ఆత్మానుసారుడైన వాడు శరీర క్రియలను చంపేవాడుగా ఉంటాడు. ఆత్మానుసారుడు ఏమండి ఉపవాసం ఉండాలన్నా, ప్రార్థనలో ఉండాలన్నా ఏమండి ముందుకుంటూ ఉంటాడు. దేవుని స్తోత్రం. ఆత్మానుసారుల విషయాలు చాలా బైబిల్ గ్రంథంలో ఉన్నాయి, కానీ అదొక్కటే మన సబ్జెక్ట్ కాదు. కానీ ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ ఏమండి ఈ పనివాడేమో భయపడుతున్నాడు ఏమండి, కానీ దైవజనుడు ఎలా ఉన్నాడు, ధైర్యం. అందుకని 27వ కీర్తన 3వ వచనం చదవండి. 27:3 కీర్తన. అమ్మా, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. దేవుని స్తోత్రం. నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము ఏం కలిగి ఉంటాను, ధైర్యము విడవకుందును. దేవుని స్తోత్రం. నా మీదకి యుద్ధం రేగినా, నా మీదకి దండు దిగినా నేనేం చేయను, ధైర్యం కలిగి ఉంటాను, నేను భయపడను. నిజమే, నీ మీదకి యుద్ధం రేగుతుంది. ఎందుకంటే నరుల కాలము యుద్ధకాలము కాదా. కొద్ది దినముల వాడై శ్రమానుభవమునకే నిప్పు రవ్వలు ఎగిరినట్లుగా ఏమండి పోరాటాలు నీ మీదకి ఎగసి పడుతూ ఉన్నాయి. కానీ నువ్వేం చేయాలి అంటే ధైర్యాన్ని నువ్వేం చేయకూడదు,
విడిచిపెట్టకూడదు. యుద్ధము రేగినను నీవు సర్వాంగ కవచం ధరించాలి. దేవుని స్తోత్రం. ఏమండి, నీ మీద యుద్ధం రేగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది ఇరుకు మార్గం. బైబిల్లో అంటాడు, ఇరుకు మార్గమున ప్రవేశించే పోరాడుడి. విశాల మార్గం అయితే ఎవరన్నా వెళ్ళిపోవచ్చు. ఇరుకు మార్గంలో నువ్వు ప్రయాణం అద్దరికి చేరాలంటే ఎన్నో పోరాటాలు ఉంటాయి, ఎన్నో ఇరుకులు ఉంటాయి. ఎంతో నీ మీదకు సైన్యం దిగుతుంది. ఆ సైన్యం నీ మీదకి వచ్చినా కానీ నువ్వు అదరకుండా బెదరకుండా నిలబడాలంటే నువ్వు సర్వాంగ కవచం ధరించాలి. దేవుడు గొప్ప బలాన్ని నీకు ఇస్తున్నాడు, నువ్వు అది ధరించాలి. గిద్యోను అనుకుంటాడు, నేను పిరికివాడిని అనుకుంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు పిరికివాడవో కాదు, నీకు పిరికి కలిగిన ఆత్మను నేను ఇవ్వలేదు. నువ్వెవరో మరి? పరాక్రమము కలిగిన బలాఢ్యుడవు. దేవుని స్తోత్రం. మనం పిరికివారము కామో, మనం ఎవరో మరి? బలాఢ్యులము. మన దగ్గర ఏముందండి? సర్వాంగ కవచం ఉంది. ఉందా లేదా? ఏమండి, సర్వాంగ కవచం ఉన్నప్పుడు అపవాదం ఏం చేయగలడు? ఏమైనా చేయగలడా? ఏమీ చేయలేడు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలుగా ఆ 3వ వచనంలో దావీదు ఇంకా ఏమంటాడు? 3వ వచనం మరలా చదవండి. నా హృదయం ఏం చేయదు? భయపడదు. ఎందుకంటే నీ ధోనిలో యేసు ఉన్నాడు కాబట్టి. ఏమండి, నీ ధోనిలో ఎవరున్నారు? యేసు ఉన్నారు. పడవలో ప్రయాణం చేస్తున్నారు. యేసు ప్రభు అంట అమరానికి వెళ్ళి ఆయన నిద్రపోతున్నాడంట. ఈ లోపల ఏమండి, ఆ పడవ మీదకి ఏమొచ్చింది? తుఫాను వచ్చింది. ఆ తుఫాను చూసి ఏమండి, ప్రయాణం చేస్తున్న శిష్యులు భయపడిపోతున్నారు. కానీ వాళ్ళు ముంచాలంటే ముందు ఎవరిని ముంచాలి? అమరాన్ని ఎవరున్నారు? అడుగు భాగంలో ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. ఏమండి, ఆయనను ముంచితేనే కానీ శిష్యుల మీదకి రాదు. అలాగే ఆయన సెలవు లేకుండా ఏమండి నీలో ఒక తల వెంట్రుకు కూడా ఊడి పడదు. ఎందుకంటే దేవుడు నీకు అంత భద్రత ఇచ్చాడు. అందుకే దేవుని బిడ్డలుగా మనం నిరీక్షణ కలిగి బ్రతకాలి. ఏం కలిగి ఉండాలి? నిరీక్షణ కలిగి ఉండాలి. ఆయన సెలవు లేకుండా నా మీదకి ఏది రాదు. ఆయన నాకున్నాడు, ఆయన సహాయం నాకుంది, ఆయన నాకు తోడై ఉన్నాడు అనే ఆ నిరీక్షణ. ఏమండి, ఆ యొక్క ఆ కళ నువ్వు ఏమండి దేవుని ఆత్మ చేత అలా కలగరాలు. నువ్వు దేవుని ఆత్మ కలిగిన వాడు, దేవుడు తనతో ఉన్నాడు, ఏమండి తనలో ఉన్నాడు అని తన కుటుంబాన్ని తనని కూడా రక్షించుకోగలుగుతాడు దేవుని ఆత్మ కలిగిన వాడు. కొంతమంది ఇతరుల గురించి ఎన్నెన్నో చెప్తూ ఉంటారు. ఇదిగో నువ్వు అలాగైతావు, నువ్వు ఇలాగంట, దేవుడు చూపించాడు. ఏమండి, దేవుడు నీ గురించి నాకు చూపించాడు, దేవుడు ఇదిగో నీ విషయంలో నాకు చూపించాడు అని ఇతరుల గురించి ఏదేదో చెప్తూ ఉంటారు. కానీ వారి కుటుంబాలు వాళ్ళ బిడ్డల్ని వాళ్ళ కుటుంబాలను వాళ్ళు చూసుకోరు. ఏమండి, వాళ్ళు ఏమండి ఎప్పటికీ కూడా వాళ్ళ కుటుంబాలను చూసుకోరు. ఏమండి, ఇతరుల గురించి చెప్పమంటే మాత్రం చేటభారతం చెప్పేస్తూ ఉంటారు. కానీ ఇతరుల గురించి కాదు, నిన్ను నువ్వు చూసుకో. నీ కుటుంబాన్ని గురించి నువ్వు చూడు, ఎలాగున్నారు, ఏమండి ఎలాంటి నిరీక్షణతో నువ్వు బ్రతుకుతున్నావు. నిరీక్షణ కలిగి ఉండు, దేనికి భయపడవద్దు, ధైర్యం తెచ్చుకో ప్రభువుని బట్టి. ఏమండి, ఎలీషా ధైర్యం కలిగి ఉన్నాడు. మన పక్షమున ఉన్నవారు అది అనేకులు అంటాడు, ప్రభువా వీడి కన్నులు తెరువు. దేవుని స్తోత్రం. ఏమండి, ఎప్పుడైతే పనివాడి కన్నులు తెరవబడ్డాయో ఏం చూశాడంట? ఏం చూశాడమ్మా? పర్వతము చుట్టూనంట అగ్ని గుర్రముల చేత అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట చూచాను. అమ్మా ఏం చూశాడట? నిండి ఉండుట చూశాడంట. దేవుని స్తోత్రం. ఏ రథాలంట? మామూలు రథాలతో వచ్చారు వాళ్ళు, మామూలు గుర్రాలతో వచ్చారు. కానీ
ఇప్పుడు వీళ్ళ చుట్టూ ఏమున్నాయంట? అగ్ని గుర్రాలు. అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు. నిజమే, చాలామంది రక్షింపబడతాం కానీ మనోనేత్రం తెరవబడదు. అందుకే బైబిల్లో ఒక మాట అంటాడు. ఎపెస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17 చదవండి. ఎపెస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన ఇక్కడ చూడండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. అక్కడ ఏమంటాడంటే, ఇదిగో మీ మనోనేత్రాలు వెలిగింపబడినందున ఆయన పిలుపు ఎట్టిదో, ఆయన మహిమ ఎట్టిదో, నిరీక్షణ ఎట్టిదో. ఇదంతా కూడానంటండి మనోనేత్రాలు వెలిగింపబడినప్పుడు అంట మహిమ దేవుడు నిజంగా మనల్ని ఎంత గొప్ప మహిమ, గొప్ప నిరీక్షణ, ఉన్నతమైన శాశ్వతమైన ఏమంటే ఆశీర్వాదం దేవుడు మనకి ఎలా దాచిపెట్టాడో ఇవన్నీ కూడా మనకు అర్థం అవ్వాలంటే ఏం వెలిగింపబడాలి? అమ్మ, ఏం వెలిగింపబడాలి? మనోనేత్రం వెలిగింపబడాలంట. మోషే మనోనేత్రం వెలిగింపబడింది. అందుకే ఏం చూస్తున్నాడు? మోషే మనోనేత్రం వెలిగింపబడింది కనుకనే ఏమండి దేవుడు ఏది సిద్ధపరిచాడో అదృశ్యమైనవి చూస్తున్నాడంట. ఏం చూస్తున్నాడమ్మా? ఎందుకని? మనోనేత్రం వెలిగింపబడింది కాబట్టి. మనోనేత్రం కనుక గురుడితనంగా ఉందనుకో ఏం చూతుడు మోషే? ఫరో అంటున్నాడు, ఒరే నువ్వే నా కొడుకురా, నా కొడుకులు లేరు, నువ్వే నా కొడుకువు అంటున్నాడు ఫరో. ఫరో కూతురు అంటుంది, ఒరే నాకు పిల్లలు లేరురా, నువ్వే రాజువే అంటుంది. ఫరో అంటాడు, ఇదిగో ఐగుప్తులో ఉన్న వజ్రవైడూర్యాలన్నీ నీయే, ఐగుప్తులో ఉన్న ధనమంతా నీదే, ఐగుప్తులో ఉన్న వెలగల గుర్రాలు రథాలు నీవే అంటుంటే మోషే ఏమంటాడు? మోషే అంటాడు, ఏమండి ఐగుప్తు ధనము కంటే, ఏమంటే ఐగుప్తు అంటే ప్రపంచ దేశాల్లో పేరుగాంచిన దేశం, ఏమండి పేరుగాంచింది. కానీ ఆ పేరుగాంచిన ఆ దేశంలో ఉన్న ఆ సుఖ సౌఖ్యాలు వద్దు. ఏమండి నింద కావాలని కోరుకుంటున్నాడంట, శ్రమ కావాలని కోరుకుంటున్నాడంట. దేవుని స్తోత్రం. ఆ 2 మాటలు అక్కడ రాస్తాడు. ఏం కావాలనుకుంటున్నాడు? నింద, శ్రమ. భోగము కంటే శ్రమ కావాలనుకుంటున్నాడంట, ధనము కంటే నింద కావాలనుకుంటున్నాడంట. ఏమండి ఏం కోరుకుంటున్నాడట? నింద. ఎవరైనా కోరుకుంటారా? ఎవరు కోరుకుంటారండి? బాబోయ్ మాకు శ్రమలు వద్దు. ఏమండి ఎవరిని అడిగినా శ్రమలు కావాలమ్మా మీకు అంటే ఏమంటారు? బాబోయ్ వద్దండి, శ్రమలు మాత్రం మాకొద్దు, శ్రమలు మాత్రం మేము భరించలేం. శ్రమలు ఎవరో కోరుకోరు. కానీ మోషే ఏం కోరుకున్నాడు? శ్రమ కోరుకున్నాడు, నింద కోరుకున్నాడు. ఎందుకని? దానికి అక్కడ రాస్తాడండి. అక్కడ ఏం రాస్తాడు తెలుసా? దానికి ప్రతిఫలముగా కలగబోవు. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉంటుంది. ఎలాగనగా దానికి ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. దేవుని స్తోత్రం. ఎందుకంటే మనోనేత్రం వెలిగింపబడింది. మనోనేత్రం వెలిగింపబడింది కనుకనే దేన్ని చూస్తున్నాడు? అదృశ్యమైన బహుమానాన్ని చూస్తున్నాడు. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాడిని చూచున్నట్టుగా స్థిర బుద్ధి గల. దేవుని స్తోత్రం. అదృశ్యమైనవి చూస్తున్నాడు కనుక ఏ బుద్ధి అంట? స్థిర బుద్ధి. నిజంగా కనుక మోషేలో కనుక స్థిర బుద్ధి లేదనుకో ఎన్నిసార్లు వెళ్ళిపోదునో. ఏమండి ఎక్కడికే? ఎందుకు వచ్చింది ఈ భక్తి? ఎందుకు వచ్చింది? ఏమంటే ఎన్నిసార్లు వెళ్ళిపోవాలని చూద్దుడండి మోషే. చూద్దుడా లేదా? స్థిర బుద్ధి లేకపోతే ఆయన ఎన్నిసార్లు అన్నారా లేదా?
ఒరే మోషే, నువ్వేనా నాయకుడు? నిన్నే నా ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు, మా అమ్మేం కాదా? ఓయ్ మోషే, మాకు నీళ్ళు ఎక్కడుంది తెస్తావు? ఓయ్ మోషే, మాకు అన్నం ఎక్కడ, ఆహారం ఎలా పెడతావు? ఓయ్ మోషే, మాంసం ఏది? ఓయ్ మోషే, రోజు మన్నాయేనా? మేము కీరకాయలు, ఆ కాయలు, ఈ కాయలు తినేవాళ్ళం. ఏది? ఏమండి, వాళ్ళు భోగాలు చెప్తున్నాడు. భోగముందా? వాళ్ళు బ్రతికేంటండి అక్కడ? వాళ్ళ బ్రతికేంటి? బానిస బ్రతుకు. మన బ్రతికేంటి? మనది అలాంటిదేనండి. మనం ఎక్కడున్నామో తెలుసా? పాపముల చేత, అపరాధముల చేత చచ్చినోళ్ళు మనం. చచ్చినోడికి విలువ ఉందా? ఏమండి, ఎంత గొప్పోడైనా చచ్చినోడు ఒక్క గంట అనుకున్న దానికంటే ఒక గంట ఎక్కువ ఉంటే ఏముంటుంది? పాపం ఒక ఆవిడ కోట్లు ఆస్తుందంట వాళ్ళకి. ఏమండి, వాళ్ళ అబ్బాయి లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఆవిడ అనుకోకుండా బ్రెయిన్కి తేడా వచ్చి చచ్చిపోయింది. పెంచుకున్నారు అబ్బాయిని. ఆ పెంచుకున్న అబ్బాయి ఏమో లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. చనిపోయిన తర్వాత ఇంటికి తీసుకొచ్చేసారు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆ కోళ్ళు అంటుందంట, ఎప్పుడు తీసుకెళ్తారు? ఎప్పుడు తీసుకెళ్తారు? ఏమండి, మన బ్రతుకు అలాంటిదే. మన జీవితం కూడా ఏమండి, చచ్చిపోయిన తర్వాత మనిషికి ఏముండదు, విలువ లేదు. మనం కూడా క్రీస్తు లేకపోతే మనం ఎవరం? చచ్చిన వాళ్ళం. మనం అనుకుంటాం, నాకు కులం ఎంత గొప్ప, నాకు ఇంత ఉంది, నాకు అంత ఉంది అని చెప్పుకుంటున్నావా? ఏమండి, మనం చచ్చిన వాళ్ళం. ఏమండి, మనము అపవాది చేత బంధించబడిన వాళ్ళం మనం. కానీ ప్రభు మనల్ని విడిపించాడు. దేవుని స్తోత్రం. విడిపించబడిన మనము ఐగుప్తుల వలె స్థిరం లేని వారిగా ఉండకూడదు. మోషే వలె ఎలా ఉండాలి? స్థిర బుద్ధి. మోషే కంటే ఎన్ని పోరాటాలు వచ్చాయో, కానీ ఎన్ని పోరాటాలు వచ్చినా కానీ ఆయన స్థిర బుద్ధి అంతే. ఐగుప్తు వైపు చూడలేదు, ఐగుప్తు భోగభాగ్యాల వైపు చూడలేదు. వెళ్ళి ఫరో కాళ్ళ మీద పడితే పెంచిన ప్రేమతో ఏమండి మళ్ళా చేర్చుకునేవాడేమో. అంటారు కదా, కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పది అంటారు కదా. అలా పెంచిన ప్రేమతో ఒకవేళ మోషేని మళ్ళా చేర్చుకుందరేమో. కానీ మోషే ఏ బుద్ధి? స్థిర బుద్ధి కలిగి ఉన్నాడు. స్థిర బుద్ధి కలిగి ఉన్నాడు. ఎందుకు అంటే మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి. ఈరోజు నీ మనోనేత్రాలు వెలిగింపబడ్డాయా? నీ మనోనేత్రాలు వెలిగింపబడకపోతే దేవుని మహిమ నీకు అర్థం కాదు, దేవుని కార్యాలు నీకు అర్థం కాదు. ఏమండి, దేవుని గొప్పతనం నీకు అర్థం కాదు. చాలామంది రక్షింపబడ్డారు కానీ ఏమండి ఇంకా దేవుని మహిమ అర్థం కావట్లేదు. దేవుడు ఏమి సిద్ధపరిచినో అవి చూడలేని కన్నులుగా ఉంటున్నారు. కానీ మోషే మనోనేత్రాలు ఏమైనాయి అంట? వెలిగింపబడ్డాయి అంట. అదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4:18 చదవండి. 4:18 వారైతే అంధకారమైన మనస్సు గలవారై తన హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత, చూడండి ఇక్కడ ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడంటే, వారి యొక్క మనోనేత్రాలు, వారి హృదయము ఎలా ఉందంట? అంధకారంగా ఉందంట, కాఠిన్యం. అందుకనే అంధకారంగా మనోనేత్రం వెలిగింపబడకపోతే హృదయంలో ఏమొచ్చేస్తుంది? కాఠిన్యం. కాఠిన్యం అంటే ఏంటి? కఠినతనం, మార్పు ఉండదు. ఎన్నిసార్లు దేవుడు మాట్లాడినా ఏముండదండి? మార్పు ఉండదు. వస్తాం మందిరానికి, వాక్యం వింటాం, కానీ మార్పు మాత్రం ఉండదు. మార్పులోనికి రారు. ఎంతకాలం ఉన్నా కానీ ఏమండి పుర్రులో పుట్టిన బుద్ధి వలె పుల్లల్లోకి వెళ్ళిపోయే వరకు కూడా మారనట్టుగా అయిపోతుంది చాలామందికి. కానీ ఏమండి ఎందుకు అంటే మనోనేత్రం ఎలా ఉందంట? అంధకారం అయిపోయిందంట. అంధకారం ఉంది కాబట్టి హృదయం కఠినమైపోతుంది. వారు మార్పు చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. అందుకని కొరింథీయులకు రాసిన పత్రిక 2:11 చదవండి. 2 కొరింథీ 2:11.
నేనేమైనను క్షమించకుంటే సాతాను మనలను మోసపరచుకుంటున్నట్లు ఆ సాతాను మోసపరచుకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. చాలండి. నీ మనోనేత్రం గుడితనంగా ఉంటే సాతానుడు నిన్ను మోసం చేస్తాడంట. ఏం చేస్తాడమ్మా? మోసం. అందుకే పౌలు అంటాడు, మీరు ఎట్లయినను క్రీస్తు యొక్క పవిత్రత నుండి, సరళత నుండి మిమ్మల్ని తప్పిస్తుందేమో అపవాది. అవ్వను తప్పించేసింది. దేవుడు ఆదాము అవ్వల పట్ల గొప్ప ఏర్పాటు కలిగి ఉన్నాడు. కానీ ఆ ఏర్పాటులో నుంచి తప్పించింది ఎవరో? అపవాది, సాతాను. ఈరోజున నిన్ను కూడా మోసంలో పడవేయాలని చూస్తున్నాడు. నిన్ను కూడా ఏమండి దేవుని ఏర్పాటులో నుంచి పక్కకు లాగేయాలని చూస్తున్నాడు. కాబట్టి వాడేస్తున్న డ్రామాలు, వాడేస్తున్న ఎత్తిగడలు, వాడు ఆలోచిస్తున్న ఆలోచనలు నువ్వు పసిగట్టాలి. ఏమండి అపవాదుని ఎదిరించాలి. దేవుని స్తోత్రం. ఎలా ఎదిరించాలి? అపవాదుని ఎదిరించాలంటే ఎలా ఎదిరించాలి? చివరిగా చదువుకుందాం చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం చదవండి. అపవాదుని ఎదిరించాలంటే ఏం కలిగి ఉండాలి? మెలకువగా ఉండు. అందరూ చెప్పండి, ఏం కలిగి ఉండాలి? మెలకువ లేకపోతే అపవాది ఏం చేస్తాడు? మోసం చేస్తాడు, పడేస్తాడు, నీ మీద పోరాటం చేసి నిన్ను ఓడిస్తాడు. కాబట్టి నీలో ఏం కావాలి? మెలకువ. తర్వాత విశ్వాసమందు ఏం కలిగి ఉండాలి? నిలకడ. అపవాది నిన్ను పడగొట్టకుండా ఉండాలంటే నీ విశ్వాసం బలంగా ఉండాలి. యోబు విశ్వాసం ఎలాగుంది? బలంగా ఉంది. అన్నీ పోయినా కానీ ఏమన్నాడు? యెహోవా ఇచ్చాను. ఎక్కడా చెక్కు చెదరలేదండి విశ్వాసం. ఎక్కడా చెక్కు చెదరకూడదు మన విశ్వాసం. ప్రాణం పోయేంత వరకు కూడా ఎక్కడా కూడా మన విశ్వాసం చెక్కు చెదరకూడదు. మెలకువగా ఉండాలంట. రెండవదిగా విశ్వాసం అందు ఎలా ఉండాలంట? నిలకడగా ఉండాలంట. మూడవదిగా పౌరుషం. ఎక్కడ పౌరుషం? భర్త ఒక్క మాట అన్నాడంటే ఏమొచ్చేది భార్యకి? పౌరుషం. నేను ఎందుకు పడాలి? 10 లక్షల కట్నం తెచ్చుకున్నాను నేను. ఎంత? నేను పడాలా? నేను పడవలసిన పనే లేదు. కొంతమందికి ఏమండి భర్తలు ఉంటారు, ఏదైనా చిన్న మాట భార్య అంటే నేను మగోడిని, నేను ఎందుకు పడాలి? ఏమండి ఎక్కడ పౌరుషం చూపిస్తున్నావు? ఏమండి ఎక్కడ పౌరుషం? ఈ పౌరుషాలు వద్దు. ఏమండి ఈ పౌరుషాలు ఉంటే కుటుంబాలు ఏమైపోతాయి? ఇందాక సాక్ష్యం చెప్పింది కదా తల్లి, విడిపోతున్నాయి. ఏమండి వీటి దగ్గర పౌరుషాలు కాదు, లోక విషయాల్లో పౌరుషం కాదు. లోక విషయంలో తగ్గించుకో. ఎలా ఉండు? తగ్గించుకో. లోక విషయాల్లో నువ్వు తగ్గించుకుంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడమ్మా. దేవుని స్తోత్రం. లోక విషయాల్లో పౌరుషం చచ్చిపోవాలి. ఏమండి కొంతమందికి ఏదైనా చిన్న మాట అంటే ఏమొచ్చేస్తుంది? సర్ర తాసుపామంట. తాసుపాము తోక్కే చిన్నగా కాలు టచ్ అయినా, మనిషి కాలు చిన్నగా టచ్ అయినా ఏం చేస్తుంది? ఒకేసారి చెప్పింది కదా ఇందాక సాక్ష్యం, పాముల సాక్ష్యాలు. ఏమండి ఈ సాక్ష్యాలన్నీ ఎక్కువైపోయి టైం అంతా తినేస్తున్నారు. వాక్యం వచ్చేసరికి టైం అయిపోతుంది. ముగించరా ఏమండి సమయోచితమైన జ్ఞానం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ పాము కొంచెం కాల్ టచ్ అవ్వగానే ఏమవుతుంది? బుస్. ఈ రోజున నీకు కూడా చావలేదు. ఏం చావలేదు? బుస్ అనే ఆ పౌరుషం, ఆ కోపం. లోక విషయాల్లో వద్దండి. కుటుంబాల్లో ఇలాంటి కోపాలు,
ఇలాంటి ఆవేశాలు, ఇలాంటి పౌరుషాలతో కుటుంబంలో ఆనందం కోల్పోవద్దు, కుటుంబంలో సంతోషం కోల్పోవద్దు. తగ్గించుకోండి ఒకరికొకళ్ళు. ఏమండి, తగ్గించుకోండి. తగ్గింపున్న చోట దేవుడు ఉంటాడు. దేవుని స్తోత్రం. ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. తగ్గింపున్న కుటుంబాల్లో దేవుడు ఉంటాడు. తగ్గింపు లేని కుటుంబాల్లో అరుచుకుంటారు, అక్కుకుంటూ, పౌరుషంతో, లోక పౌరుషాలతో, లోక కోపాలతో ఉన్న చోట ఎవడుంటాడు? చెప్పరా? అపవాది ఉంటాడు. అందుకనే బైబిల్ అంటుంది ఎఫెసీయులకు రాసిన పత్రికలో, అపవాదికి చోటు ఇవ్వద్దు. చోటిస్తే ఏమవుతాడు? దోమ్మేసమంత చోటిస్తే ఎంత? ఏనుగంత. మనం తాసుపాములా ఉండొద్దు. ఏ పాములా ఉండాలి? వానపాములా ఉండాలి. ఏమండి, వానపాముని కదిలించినా, ఏమండి ఈనుపులతో కక్కరించినా ఏం చేస్తుంది? బుసుకొడద్దా? కొట్టదు, ఇంకా ముడుచుకుపోద్ది. అలా ఉండాలి నువ్వు. దేవుని స్తోత్రం. ఏమండి, పౌరుషం కలిగి ఉండమంటున్నాడు. ఎక్కడా? అపవాదిని ఎదిరించటానికి. ఆత్మ విషయాల్లో పౌరుషం. ఎస్తేరు అంటుంది కదా, చచ్చిపోయినా చచ్చిపోస్తాను, కానీ నా ప్రజలకు కౌరంపు 3 రోజులు నేను నశించినా. పౌరుషం అంటే అదండి. ఆత్మ విషయాల్లో ఏం కలిగి ఉండాలి? పౌరుషం ఉండాలి. శరీర విషయాల్లో పౌరుషం కలిగి ఉంటే ఆత్మ విషయాల్లో ఎక్కడ వస్తుంది పౌరుషం? ఆత్మ విషయాల్లో పౌరుషం ఉండదు చాలామందికి. ఏమండి, ఒక పౌరుషంగా ప్రార్థన చేయాలన్నా పౌరుషం ఉండదు. ఏమండి, దేవుని కార్యాల్లో నిలబడడానికి పౌరుషం ఉండదు. ఎవరైనా దేవుడి గురించి ఒక మాట ఏదన్నా అన్నారనుకో, బాబోయ్ వాళ్ళు అనేస్తున్నారు, ఎందుకులే బైబిల్ ఎందుకులే, సెల్ ఉంది కదా. ఏంటండి, బైబిల్ ఎందుకు? బైబిల్ పట్టుకెళ్తే అందరూ చూస్తున్నారు. ఏం పట్టుకెళ్దాం? సెల్ అయితే జేబులో ఉంటుంది కదా, మనల్ని ఎవరు చూడరు. ఏమండి, ఆత్మీయ విషయాల్లో ఏముంది? పిరికితనం. కానీ శరీర విషయాల్లో ఎవరైనా ఏదన్నా అంటే పౌరుషం. కానీ దేవుని వాక్యం అంటుంది కదా, అపవాదుని ఎదిరించడానికి పౌరుషం కలిగి ఉండు. ఏమండి, ఆత్మ సంగతుల విషయంలో రోషం కలిగి ఉండు. ఏలియా రోషం కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలుగా ఏమండి, ఇక్కడ అంటున్నాడు, మెలకుగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషం గలవారై ఉండండి, బలవంతులై ఉండండి. ఏమండి, మీరు చేయు కార్యములను ప్రేమతో చేయండి. ఇవి మనలో ఉంటే అప్పుడు అపవాదిని మనం ఏం చేస్తాం? ఎదిరిస్తాం, ఓడిస్తాం. ఇక్కడ ఆ శత్రు సైన్యం చుట్టుముట్టేసిన తర్వాత చివరి ముగింపులో చెప్పి మాట ముగిస్తాను. అక్కడ అంటాడు, దైవజనుడు అంటాడు, ప్రభువా వీళ్ళ అంధత్వంతో మొత్తు అనగానే, ఏమండి, శత్రు సైన్యం అంతా కూడా దేని చేత మొత్తపడ్డారంట? దేనితోటంట? అంధత్వం అంటే ఏమండి, అంధత్వం అంటే కళ్ళు ఏమండి పూర్తిగా మూయబడతాం కాదు, తారుమారు అంటారు చూడండి. బాబేల్ గోపురం దగ్గర అలా తారుమారైనట్లుగా వీళ్ళు ఎక్కడికి వచ్చారో ఏంటో ఏమీ అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోయారంట. మరలా వాళ్ళందరినీ ఏమండి రాజకోటలోకి తీసుకెళ్ళాడంట. తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు, మన పని ఇంకా అయిపోయింది. రాజు అంటాడు, నాయనా వీళ్ళని తీసుకొచ్చావు కదా, ఏం చేయను, చంపేనా అంటుంటే దైవజనుడు అంటాడు, లేదు వాళ్ళ జోలికి నీవు పోవద్దు. నువ్వు చక్కగా భోజనం చేసి వంట చేయించి పెట్టు. దేవుని స్తోత్రం. నిజమే, దేవుని బిడ్డలుగా మనకు కూడా శత్రువు మన ఇంటికి వచ్చాడు అనుకోండి, మనం ఏం చేయాలి? చాలా రోజులు బట్టి మాట్లాడుతులే నీతోటి, సడన్గా వచ్చాడు మీ ఇంటికి, ఏం చేయాలి? సెల్దన్నం పెట్టి ఆవకాయ పచ్చడేసి కాదు, ఏం చేయాలి? శత్రువు చాలా రోజుల క్రితం ఏమండి నీ ఇంటికి వచ్చాడు కదా, మంచి భోజనం పెట్టు. ఏం చెయ్యి? మంచి భోజనం పెట్టు. ఇంక జరిగిన ఏమీ తవ్వకు. అవసరమైతే ఆడవాళ్ళు అయితే ఒక చీర పెట్టండి, మగవాళ్ళు అయితే ఒక డ్రెస్ పెట్టండి. అలాగా మనం శత్రువుని ప్రేమించాలంట. అలా మన వంతు మనం చేస్తే బైబిల్లో లాస్ట్ మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక
17వ అధ్యాయము ముగింపు మాట చదువుకుందాం. 12వ అధ్యాయం 17వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 12:17. కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండు. దేవుని స్తోత్రం. ఏమండి, ఏం చేయమంటున్నాడు? కీడుకి ప్రతి కీడు చేయొద్దు. దేవుడు చూసుకుంటాడు. ఏమండి, నిన్ను అన్నారా, నిన్ను తిట్టారా, ఏమండి నీ విషయంలో అన్యాయంగా మాట్లాడారా, అది దేవునికి అప్పగించేయి. శత్రువు నీ ఇంటికి వస్తే ఏం చెయ్యి? నువ్వు ప్రేమించు, ఏమంటే మంచిగా నువ్వు చూడు అంటున్నాడు. కాబట్టి ఆ విధంగా దేవుని వాక్యానుసారమైన బ్రతుకులోనికి మనందరము నడిపించబడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రవ్వా వాక్యము హృదయంలో ఉంటే యవనస్తుడు ఎలా ఉండాలో నువ్వు మాట్లాడతావు నాయన ప్రభు. అందుకే విలువైనది నీ మహత ప్రభు. ఈ లోకములో బంగారము, వెండి, ధనము ఒక రోజున ప్రభు పారవేయబడుతుంది ప్రభు. నాయన తండ్రి, నాయన విలువైనది నీ మహత ప్రభు.
బంగారం ఇచ్చినా తండ్రి, వెలగల రాళ్ళు ఇచ్చినా తండ్రి ఒక రోజున దొరకదు ప్రభా నీ మాట తండ్రి. ప్రభా అలాంటి విలువైన వాక్యాన్ని నువ్వు మాట్లాడుతున్నప్పుడు నువ్వు అంటున్నావు కదా, నా సన్నిధికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి అంటున్నావు ప్రభా. నాయన ఏదో వస్తున్నాం వింటున్నాం కాదు ప్రభా, కడవరి దినాల్లో ఉంటున్నారని ప్రతి వారము నువ్వు హెచ్చరిస్తున్నావు నాయన. ప్రభా తండ్రి నువ్వు త్వరగా రాబోతున్నావు అంటున్నావు ప్రభా. నాయన మీరు ఏమి నేర్చుకుంటున్నారు, ఏమి పాటిస్తున్నారని నువ్వు మాట్లాడుతున్నావు ప్రభా. నాయన నువ్వు విస్తారముగా దీవెనలు ఇస్తావు నాయన ప్రభా. కానీ మేము నడవలసిన రీతి ఏంటి, నీ వాక్యాన్ని మా హృదయంలో నెరవేర్చవలసిన పరిస్థితి ఏంటి, ప్రతి ఒక్కటి నీ ఆత్మచేత మేము నేర్చుకున్నట్లు సహాయము చేయండి ప్రభా. ఈ లోకం మట్టుకు బ్రతికితే ప్రయోజనం లేదు కానీ ప్రభా నాయన నీ వాక్యం ఏమి చెప్తుందో ప్రభా, నువ్వేం మాట్లాడుతున్నావో జాగ్రత్తగా విని నాయన ఆ వారమంతా మా కుటుంబాన్ని మా బిడ్డల్ని కట్టుకుంటూ నాయన ప్రభా తండ్రి నీ యందు భయభక్తులు కలిగి జీవించే జీవితం మాకు దయచేయమని నాయన కూడి వచ్చిన ప్రతి బిడ్డని మీ ఆత్మచేత నింపండి ప్రభా. నాయన ఆత్మ లేనివాడు నా వాడు కాదంటున్నావు ప్రభా. నాయన తండ్రి రక్షించబడిన ప్రతి ఒక్కరికి నీ ఆత్మనిస్తానంటున్నావు ప్రభా. ప్రతి బిడ్డని నీ ఆత్మచేత నింపండి ప్రభా. నీ ఆత్మచేత నింపి నీ విలువైన మాటలను ప్రభా జాగ్రత్తగా వినడానికి తగిన మనసు దయచేసి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభా. మాకు ఇచ్చిన దైవజనులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. నాయన అనేకులు ఈ రోజున కుటుంబంగా కట్టబడి నాయన నీ సన్నిధిలో సంతోషంతో ఆనందంతో ఉన్నారంటే ప్రభా మాకు మంచి వాక్యాన్ని ఇచ్చారు, మంచి తల్లిదండ్రులను ఇచ్చారు ప్రభా. వారిని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. వారికి కావలసిన ఆరోగ్యము దయచేయండి. ఇంకను అనేకులకి నాయన ప్రభా తండ్రి నీ తట్టు తిప్పినట్లుగా ప్రభా తండ్రి వారిని ఇంకను బలముగా వాడుకొని నాయన కూడి వచ్చిన ప్రతి బిడ్డలను కూడా మీ చేతులకు అప్పగిస్తుండగా ప్రతి ఒక్కరి నీ ఆత్మను విస్తారముగా ఇచ్చి నాయన ప్రతి ఒక్కరూ నాయన ప్రభు నీ యందు భయభక్తులతో జీవించే జీవితం దయచేయమని, ఇంతవరకు కాశీ కాపాడిన మా తండ్రి ఇక ముందు కూడా కాశీ కాపాడమని త్వరగా రాబోతున్న యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అవసరం కోరిన వారిని కూడా జ్ఞాపకం చేసుకుందామండి. ఒకసారి అందరూ నాతో పాటు ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన దేవ, కృపా కనికరము గల తండ్రి, మీకు స్తోత్రాలు. ఇంతవరకు జరిగిన ఆరాధన అంతటిని ఆశీర్వాదకరంగా జరిగించుకున్నందుకు వందనాలు. విత్తబడిన వాక్యాన్ని ఫలింప చేయండి. ఇదిగో నిబిడలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకో ప్రభువా. వారు చేసిన వ్యవసాయాలు, ఉద్యోగ వ్యాపారాల్లో రెక్కలకు ఆరోగ్యం కలగజేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న సమస్యలు, బలహీనతలు, ఇబ్బందుల్ని విడిపించండి. ఇదిగో మరి మా ప్రియులు గంగాధర గారు మరి ఆపరేషన్ అంతట్లో సహాయం చేశారు. ఇంకా పూర్తిగా స్వస్థత దయచే. నందిని విషయంలో మీరు ఎంతో కృప చూపించారు. ఇంకా పూర్తి ఆరోగ్యం దయచే. చిన్నాన్న విషయంలో కూడా మీరు పూర్తిగా ఇన్ఫెక్షన్ పూర్తిగా బాగుపడినట్లుగా, ఇంకా నీలో ప్రభా మరింతగా ప్రభా బలపడినట్లుగా బిడ్డలను దీవించండి, జ్ఞాపకం చేసుకోండి, స్వస్థపరచమని వేడుకుంటున్నాను. అలాగే తండ్రి ఇదిగో నాయన మరి కొంతమంది బలహీనులుగా ఉండి ప్రభా సాక్ష్యాలు చెప్పారు, వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను, సహాయం చేయండి. మరి బిడ్డ ప్రభా మరి కాలేజీ మరి స్కూల్లో సెకండ్ వచ్చిందని చెప్పారు, మరి హైదరాబాద్ ప్రభా మరొక ప్రభా ఎగ్జామ్కి తీసుకెళ్లారని చెప్పారు. అందు విషయంలో కూడా బిడ్డలకు సహాయం చేయండి. అలాగే ఇదిగో ప్రభా కూడొచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకో. పసిబిడ్డ మొదలుకుని వృద్ధుల వరకు కూడా నీ కృపాక్షేమములతో ఆదరించండి, ఆశీర్వదించండి. శుక్రవారం ప్రార్థనలో తోడుగా ఉండండి. అలాగే ప్రభా ఇదిగో ఈరోజు సువార్తలోను సువార్త దండయాత్రలోను మీరే తోడుగా ఉండి అన్ని విషయాల్లో కూడా ప్రభా మీరు సహాయం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, పసిబిడ్డ మొదలుకుని వృద్ధుల వరకు కూడా నీ కృపాక్షేమములతో ఆదరించి ఆశీర్వదించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు మరి పిప్పర్లో తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్యన సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడు కూడిన మనకును ఇరలోక పరిశుద్ధులకును సదాకాలము తోడై కడవరకు నడిపించి ఆదరించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. వందనాలు.